నేను భక్తిపరుణ్ణి లేదా భక్తిపరురాలను, నేను పరలోకం వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని కనుక ఎవరైనా అనుకుంటే, అలాంటి వాళ్ళకి కావలసిన స్వభావాలు, లక్షణాలు దేవుడు భక్తి జీవితానికి మీరు అమర్చుకోండి అని గత 2 దినాలుగా మీరు వింటున్న సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చివరి దినం వచ్చిన వరకు మధ్యలో నుంచి ప్రసంగం స్టార్ట్ అవుతుంది కనుక మీకు అర్థం కాకపోవచ్చు. సో దయచేసి మీరు 2 దినాలు ప్రసంగం వినాలి. యూట్యూబ్లో ఉంటుంది, లైవ్లో సిబిటి మియాపూర్ అని కొట్టినా, లేదంటే వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టినా నా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. గత 2 దినాల మెసేజ్లు వింటే ఈ చివరి దినం చెప్పే సంగతులు మీకు బాగా అర్థమవుతాయి. భక్తిపరుడు తన జీవితంలో కొన్ని సంపాదించుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఒక భక్తిపరుడికి కావలసిన లక్షణాల గురించి చాలా పెద్ద పేరా రాయించాడు. ఒకసారి అక్కడి నుంచి మరలా ప్రారంభిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నిన్నటి దినం ఆలోచించాము. అక్కడ మొదటి దినం ఒక లక్షణం గురించి, 2వ దినం మరొక లక్షణం గురించి మనం ఆలోచించాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీరు విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. ఏమంటే అక్కడ మీరు కరెక్ట్గా చూస్తున్నారో లేదో, ఒకదాని యందు మరొకటి అంటాడు. బాగా వినాలి, బాగా ఆలోచించాలి. ఒకదాని యందు మరొకటి, విశ్వాసమునందు సద్గుణం. మొదటి దినం మీరు విన్నారు విశ్వాసం అంటే ఏంటో, నిన్నటి దినం ఒకటి విన్నారు. ఏం విన్నారు? సద్గుణం అంటే ఏంటో విన్నారు. నిన్నటి దినం మరొకటి వినేశారు, సద్గుణమునందు జ్ఞానం. బాగా వినండి, విశ్వాసం ఉంటే సద్గుణం వస్తుందట. సద్గుణవంతుడు గుణం మార్చుకున్నవాడట సద్గుణమునందు జ్ఞానం. మీకు అర్థమవుతుందా? ఈ కింద బేస్ విశ్వాసం ఉంటే పైన మరొక అమరిక, మరొక ఇటుక అమర్చబడుతుంది. ఏంటి అది అంటే, విశ్వాసం ఉంటే సద్గుణం, సద్గుణం ఉంటే పైన జ్ఞానం. మా వాడికి ఎందుకంటే జ్ఞానం రావటం లేదు అంటారు చాలామంది తల్లిదండ్రులు. మీరు ఆలోచించుకోవాలి, కింద 2 ఇటుకలు లేవన్నమాట. కింద 2 ఇటుకలు అంటే ఏంటి? మా వాడిని గుడికి పంపుతున్నానండి, జ్ఞానం రావట్లేదండి, వాక్యం నేర్చుకోవట్లేదంటే కింద 2 ఇటుకలు లేవు. వాడికి పై వేస్తే ఎలా నిలబడుతుంది? ఎవడు 3rd ఫ్లోర్ వేయాలంటే కింద ఎన్ని ఫ్లోర్లు ఉండాలి? 2 ఫ్లోర్లు ఉండాలి కదా. కింద నుంచి బేస్మెంట్ వేసుకుంటూ వచ్చి 1st ఫ్లోర్ వేసి 2nd ఫ్లోర్ వేసి నెక్స్ట్ ఏం వేయాలి? 3rd ఫ్లోర్ వేయాలి. డైరెక్ట్గా మా వాడు 3rd ఫ్లోర్ వేస్తానంటే మీకు అర్థమవుతుందా? ఏమంటే నిజంగా ఈరోజు చివరి దినం నేను చెప్పే మాటలు కనుక మీకు అర్థమైతే, నిజంగా చెప్తున్నానండి, సభలో సుమారు ఒక 600 ఉంటారేమో. 600 ఉంటారు మీరు, 600 నుంచి 700 మంది ఉంటారు. మీరు అందరూ భక్తిపరులు అయిపోతారండి. ఈ చెల్లూరు లేదా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన మీరు అందరూ భక్తిపరులు అయిపోతే, మిమ్మల్ని బట్టి చాలామంది భక్తిపరులు అయిపోతారు. చాలామంది ఆత్మలను మీరు రక్షించగలుగుతారు. కానీ ఇవి ఒక్కొక్కటి అమర్చుకోవాలి. ఒక్కొక్కటి అమర్చుకోవాలి. ఒకదానిపైన ఒకటి. మీకు అర్థం కాడని చెప్తాను మరొక ఉదాహరణ. ఒకదానిపైన మరొకటి అమరిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు, గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు, గృహప్రవేశానికి ఇల్లుని చూసి మనం అందరం ఎలా ఆనందపడిపోతామండి? భలే కట్టారండి, డోర్లు భలే పెట్టారండి, పెయింట్స్ భలే వేశారండి, చక్కగా కిచెన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారండి, టైల్స్ చాలా బాగున్నాయండి, సీలింగ్ చాలా బాగుందండి, లైటింగ్ చాలా బాగుందండి అని మనం ఇల్లుని చూడగానే చాలా ఆనందపడతాం. కానీ ఆ ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు చూసారు, ఆ ఇల్లు కట్టిన వాళ్ళు ఒకదానిపైన ఒకటి అమర్చడానికి వాళ్ళు పడిన కష్టాలు ఉంటాయండి. ఏం బాగుందండి, ఇంకా చిన్న చిన్న వర్కులు బ్యాలెన్స్ ఉండిపోయి అని అంటారు వాళ్ళు. మీరు ఏ ఇల్లు అయినా సరే కంప్లీట్గా పూర్తవుదండి, ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి అంటారు. అంటే ఇల్లు కట్టిన వాళ్ళని అడగండి, ఇల్లు ఓపెనింగ్ చేయాలనుకున్నప్పుడు, ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ముందు పెయింట్ డబ్బాలు కొనుక్కొని వస్తాడా? ఏం కొనుక్కొస్తాడు చెప్పండి? ముందేం కొనుక్కొస్తాడు? సిమెంటు, ఇటక, ఐరన్. ఈ 3 ముందు గుంతలు తీయాలి, గుంతలు తీసి అక్కడ ఐరన్ రాడ్లు పెట్టాలి,
ఐరన్ రాడ్లో సిమెంటు కంకర కలిపి బీమ్ వేయాలి. ఏమంటే ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు ఎక్కడైనా మీకు కంకర ఆ ఐరన్ రాడ్లు మీకు కనపడతాయా? ఇల్లు ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఐరన్ రాడ్లు కనపడతాయా? కనపడవు. ఎక్కడున్న ఐరన్ రాడ్లు చెప్పండి. లోపల ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. భూమిలో గుంత తీసి గుంతలో ఐరన్ రాడ్ వేశారు, తర్వాత సిమెంట్ వేశారు, తర్వాత కంకర వేశారు, ఇసుక వేశారు. అలాగ ఒక్కొక్కటి ఒకదానిపైన ఒకటి అమర్చారు. అంతేనా? నాకు ఐరన్ అంటే ఇష్టం లేదండి, లోపల ఎట్టనా కుదరదు మా ఇంట్లో అంటారా? అవి ఎట్టకపోతే బిల్డింగే నిలబడదు, ఉండదు. ఒకదానిపైన ఒకటి అమర్చాలి. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చదువుకున్న లిస్ట్ ఉంది చూశారు, భక్తి జీవితానికి ఒకదానిపైన ఒకటి అమర్చాలి చెప్తాడు. కిందకి వెళ్ళేసరికి చదువుతారా? చదవండి జాగ్రత్తగా. విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ పదం చూసారా? ఇవి ఒకదానిపైన ఒకటి ఇంటికి కావలసిన వస్తువులన్నీ అమర్చి చివరిలో పెయింట్ ఎలాగేస్తారో, ఒకదానిపైన ఒకటి ఎలాగైతే అమర్చారో, భక్తిపరుడు గట, భక్తి జీవితాన్ని గట ఇవి ఒకదానిపైన ఒకటి అమర్చుకోవాలట. చాలా మంది అండి పాపం ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఒక 5 లక్షలు అయిపోద్దని చెప్తారు ఎవరో, వీళ్ళు హడావుడిగా దిగిపోతారు. తీరా ఇంటికి దిగేసరికి అది 7-8 లక్షలకు వెళ్ళిపోద్ది. చాలా మంది ఇల్లు చూడండి, ఇల్లు కడతారు, డోర్లు ఉండవు. చాలా మంది ఇల్లు కడతారు, ప్లాస్టరింగ్ అవ్వదు. కొంతమందికి ప్లాస్టరింగ్ అయిపోద్ది, పెయింటింగ్లు అవ్వవు. అన్నీ అయిపోతాయి, కొంతమంది కిటికీలు పెట్టరు. అంటే ఇవన్నీ ఇంటికి ఏం అవ్వలేదు, ఒకదానిపైన ఒకటి ఏం అవ్వలేదు, ఇంకా అమర్చబడలేదు. అమర్చితేనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇల్లండి బాగుందండి అంటారు. ఏది అమరకపోయినా ఇంటికి ఎలా కనపడుతుంది చెప్పండి? ఇల్లు ఎలా కనపడుతుంది? వెలితిగా, ఏదో పెట్టలేదు అన్నట్టుగా కనబడుతుంది. భక్తి జీవితానికి కూడా నీకు విశ్వాసం ఉంటే సరిపోదు. చాలా మందికి రాత్రి చెప్పాను కదా, చాలా మందికి దేవుడు అంటే ఇష్టమే, నమ్మకమే, విశ్వాసం ఉంది. కానీ విశ్వాసము నందు దేవుడు అమర్చుకోమన్న సద్గుణం లేదు. సద్గుణము నందు, నీకు సద్గుణం వస్తే సద్గుణము నందు దేవుడు అమర్చుకోమన్నది నెక్స్ట్ ఏంటి? జ్ఞానం. ఇందాక అనౌన్స్ చేస్తున్నారు చూసారా, మా దగ్గర బైబిల్ నేర్పిస్తాం ఉచితంగా బైబిల్ నేర్పిస్తాం, మీరు మీ సంఘాలకి వెళ్ళిపోండి, జస్ట్ బైబిల్ క్లాసులకు వచ్చి బైబిల్ నేర్చుకోండి. ఎవరికి చెప్పండి ఆసక్తి? అత్యంత కష్టం మీద సభలకు వచ్చి, ఏమండి సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఒక 2 రోజులు 3 రోజులు ఇలా కూర్చుని సభల్లో వాక్యం నేర్చుకోవటమే కష్టమైపోయిన భక్తి సన్నగిల్లిపోతాను. ఈ రోజుల్లో ప్రతి వారమో లేదంటే వారానికి 2 సార్లు నేను దేవుడి సన్నిధికి వచ్చేసి బైబిల్ నేర్చుకుంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. లేదా మా పిల్లలకి నేను చెప్పాను కదా, సంవత్సరం పాటు చక్కగా 6 నెలల పాటు, ముందు సంవత్సరం పెట్టారండి తగ్గించారు, ఇప్పుడు 6 నెలల పాటు యూనివర్సిటీలో చక్కగా పిల్లలకి బైబిల్ నేర్పిస్తున్నారు. ఎవరు పంపుతారు? అంటే జ్ఞానం మీద ఆసక్తి ఎవరికి ఉంది? విశ్వాసం ఉంది. నెక్స్ట్ సద్గుణం అనేది అమర్చుకోలేదు. ఒకవేళ విశ్వాసము సద్గుణము 2 అమర్చుకున్నా కొంతమందికి ఏమి లేదు అంటే జ్ఞానం లేదు, వాక్యం లేదు, వాక్య సంబంధమైన ఆలోచనలు లేవు, బైబిల్లో దేవుడు ఎలా చెప్పాడో రూట్ తెలియదు, జ్ఞానం తెలియదు. పాపం ఆసక్తి ఉంది, జ్ఞానం లేదు. అన్ని మానవ పద్ధతులను బట్టి భక్తి చేస్తూ ఉంటారు. ఆ భక్తి దేవుడికి నచ్చదు, ఆ భక్తిని దేవుడు మెచ్చడు. లోకానుసారమైన జీవితం, బైబిల్లో దేవుడు వాక్యంలో ఏమి రాయించాడో తెలియదు. వాళ్ళు జ్ఞానం లేకుండా ఉండిపోయారు. అక్కడ వరకు మనం ఇవి అమర్చుకోండి అంటున్నాడు. నేను గత 2 దినాలుగా నేను ఒక మాట మాట్లాడుతున్నాను మీతో. మీలో ఎంతమందికి అది అర్థమవుతుందో, ఇవి గనక అమర్చుకోకపోతే, ఇవి గనక మనం సాధన చేయకపోతే, ఇవి గనక మన భక్తి జీవితంలోనికి మనం తెచ్చుకోకపోతే మనకొచ్చే ప్రమాదం ఏంటని చెప్పాను నేను. పరలోకాన్ని మనం మిస్ అయిపోతాం. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుందో వాడు ముందుగా డిసైడ్ చేసినప్పుడు నువ్వు కష్టాలు పడే మార్కులన్నీ నువ్వు తెచ్చుకోవాల్సిందే, లేకపోతే నీకేం రాదు, సీట్ రాదు, ఉద్యోగం రాదు. వాళ్ళు చెప్పిన మార్కులు నువ్వు సంపాదించాలి. అలాగే దేవుడు ఇవి సంపాదించుకోమన్నాడు కదా. దేవుడు నీ భక్తి జీవితానికి ఇప్పుడు చెప్పిన స్వభావాలన్నీ అమర్చుకోమన్నాడు కదా. నువ్వు ఏది అమర్చుకోకపోయినా నీ నిత్యరాజ్యానికి ప్రమాదం.
నేను జ్ఞానం నేర్చుకోవాలండి, ఏమవుతుంది నాకంటే? భూమి మీద ఏమవుదు, అందరు బతుకుతున్నట్టు నువ్వు బ్రతికేస్తావు, అందరికీ తిండి పెడుతున్నాడు నీకు తిండి పెడతాడు, అందరికీ ఆరోగ్యం ఇచ్చినట్టు నీకు ఆరోగ్యం ఇస్తాడు, అందరినీ కాపాడుకుంటున్నాడు కనుక నిన్ను కాపాడుకుంటాడు. ఎందుకంటే లోకంలో ఒక సామెత ఉంటుంది, నారు పోసిన వాడు నీరు పోయిడా, జీవితం ఇచ్చిన వాడు తిండి బట్ట ఇవ్వడా, ఇస్తాడు. కానీ నీకు ఏమివ్వడు అంటే పరలోకం ఇవ్వడు. నేను కోరుకున్నవి భూమి మీద నువ్వు సంపాదించలేదు కనుక, నేను కోరుకున్న సాధన భూమి మీద నువ్వు చేయలేదు కనుక నా రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాదు అంటాడు. ఏమంటే ఇది బైబిల్లో ఉందా అంటే మీరు 2 దినాలు మిస్ అవుతున్నారేమో. అది నేను చివరి దినం బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వదులుకుంటూ వెళ్ళాను. మీరు ఇదే అధ్యాయంలో మీరు అవన్నీ అమర్చుకోండి 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 అన్నాడా? 9వ వచనానికి రండి, 9వ వచనానికి రండి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి లేకపోవునో. విశ్వాసం లేనివాడు, సద్గుణం లేనివాడు, జ్ఞానము లేనివాడు, సహనము లేనివాడు, సహోదర ప్రేమ లేనివాడు, దయ లేనివాడు, ఇవి ఎవనికి లేకపోవునో వాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. ఇది అండర్లైన్ చేసుకోండి. నా పాపాలు కడిగివేయబడ్డాయి, నా పాపాలు కడుక్కున్నది దూరదృష్టితో నేను నిత్యరాజ్యం వెళ్ళిపోవడానికి కదా, పరలోకం వెళ్ళిపోవడానికి కదా. దూరదృష్టిని కోల్పోతాడట. దూరదృష్టి అంటే మీరేమనుకుంటున్నారు? దూరదృష్టి అంటే 60-70 ఏళ్ళు ఎలా బతకాలో ఈ జీవితం మర్చిపోతాడన్నా. దూరదృష్టి లేదురా అంటారు చూడండి అప్పుడప్పుడు. ముందేం జరుగుతుందో తెలియకుండా అనవసరంగా బతికేస్తున్నాడు, నీకు దూరదృష్టి లేదురా అంటారు. దూరదృష్టి అంటే ఈ లోకానికి సంబంధించినవి అనుకున్నారు కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాడు ఇవి ఎవరికైతే లేకపోతాయో వాడు పరిశుద్ధుడైనాడు అన్న సంగతి మర్చిపోయాడట. పూర్వం తన పాపాలన్నీ కడుక్కొని నిత్యరాజ్యంలోకి వచ్చాడని మర్చిపోయాడట. ఈ రాజ్యం సంఘంలో నుంచి పరలోకానికి వెళ్ళాలి అని దూరదృష్టిని కోల్పోయాడట. సంఘములోనికి వచ్చి కూడా సంపాదించమన్నవి దేవుడు సంపాదించమన్నవి, దేవుడు సాధన చేయమన్నవి చేయటం లేదట. దూరదృష్టి కోల్పోయాడట. ఇప్పుడు నా దగ్గర భక్తి లేకపోతే ఎలాగా, ఇప్పుడు నా దగ్గర సహనం లేకపోతే ఎలాగా, ఇప్పుడు నా దగ్గర విశ్వాసం లేకపోతే ఎలాగా, ఇప్పుడు నా దగ్గర సహోదర ప్రేమ లేకపోతే ఎలాగా, సద్గుణం లేకపోతే ఎలాగా, జ్ఞానం లేకపోతే ఎలాగా, నేను పరలోకం వెళ్ళను కదా అని దూరదృష్టిని కోల్పోయాడట. ఏం బైబిల్ అండి! నేను అందుకే ఇందా చెప్పాను, చంటి పిల్ల బిడ్డకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తుందో బైబిల్ అలా చెప్పాడండి దేవుడు. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చెబుతున్నప్పుడు అండి లోపల నుంచి అంటే ఒక పట్టరాని ఆనందం అండి. ఏం రాయించాడండి లేఖనాలు దేవుడు, ఎంత జాగ్రత్త పరుస్తున్నాడండి మనుషుల్ని. మీరు నాయన ఇవి గనక మీకు లేకపోతే, ఇవి గనక మీరు భూమి మీద సంపాదించుకోకపోతే, ఇవి గనక మీరు భూమి మీద సాధించి వాటిని నేర్చుకోకపోతే మీరు నిత్యరాజ్యాన్ని కోల్పోతారు, దూరదృష్టికి మీరు లేనివారుగా మారిపోతారు అన్నాడు. ఇంతకీ ఏం జరుగుతుందండి? నెక్స్ట్ చదవండి అక్కడ. దూరదృష్టి లేని వారగుదురు అన్నాడా? దూరదృష్టి లేని వాడగును. అందువలననే సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. క్రైస్తవులందరికీ ఒక పిలుపు ఉంది. ఏ పిలుపు చెప్పండి? మనందరికీ పిలుపు ఏంటి? మనందరూ కూడా పిలిపేంటో తెలుసా? ఇక్కడ చేపెట్టండి. బైబిల్ అండి, ఏం రాశాడండి దేవుడు బైబిల్. హెబ్రీ పత్రిక రండి, మనకు ఉన్నది ఏ పిలుపు? 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏ పిలుపు అండి? ఎవరికి లేని పిలుపు ఉందండి క్రైస్తవుడికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. అంటే మన పిలుపు ఎక్కడి నుంచి ఉంది? ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఉందమ్మా పిలుపు? అంటే మీకు అర్థమైందో లేదో, తెలుగు మర్చిపోయి నేను పదే చెప్తున్నాను కదా, ఇంగ్లీష్ చెప్పనా? టక్కమని లైట్ వెళ్తుంది మీకు. పిలుపు అంటే ఏంటి తెలుసా? ఇన్విటేషను. మీరు పెళ్ళికి ఇస్తారు, ఇంటికి వచ్చి దాన్ని ఏమంటారు? ఏ కార్డు? పెళ్లి కార్డు ఇస్తారు కదా. ఆ పెళ్లి కార్డు రాగానే మీకేం అర్థమైపోద్ది? పెళ్ళికి మాకు ఆహ్వానం వచ్చింది, మేము పెళ్ళికి వెళ్ళాలి. ఎవడు పెళ్లి కార్డు వచ్చిన వెంటనే పెళ్ళికి రెడీ అవుతారా? అవరా? అవుతారా? పిలుపు వచ్చిందంటే పెళ్ళికి రెడీ అవ్వాలి. ఇప్పుడు మీకు వచ్చిన పిలుపు ఏ పిలుపట? పరలోకపు పిలుపట. అంటే అక్కడికి మీకు ఆహ్వానం ఉంది, అక్కడి నుంచి మీకు ఇన్విటేషన్ లెటర్ వచ్చింది. కోటీశ్వరుడికి లేదు ఆ లెటరు, బాగా చదువుకునే MBBS డాక్టర్కి లేదు ఆ లెటరు. బాగా ఆలోచించండి నేను చెప్పేవి.
లోకంలో కోటీశ్వరుడికి లేదు, ధనవంతుడికి లేదు, చదువుకున్న వాడికి లేదు, అధికారికి లేదు, లోకంలో 100 ఎకరాలు ఉన్నవాడికి లేదు, నేను లోకంలో ఒక 100 డిగ్రీలు చేశాను అన్నవాడికి లేదు. ఈ పిలుపు, ఇన్విటేషను ఎవరికి ఉందట? క్రైస్తవునికి, బాప్తీసం తీసుకున్నవాడికి. ఈ మధ్యకాలంలో ముఖేష్ అంబానీ గారు వాళ్ళ కొడుకు పెళ్లి చేశాడు, అనంత్ అంబానీ. తెలుసా మీకు అందరికీ? పెళ్లి కార్డు ఎవరింటికి వచ్చిందో చేయొద్దండి. అంబానీ గారు పెళ్లి కార్డు మా ఇంటికి వచ్చింది అన్న వాళ్ళు చేయొద్దండి ఎవరైనా ఉంటే గ్రౌండ్లో. రాలేదు. నిజమా? మీకు వచ్చిందా కార్డు? రాలేదు. చిరంజీవి గారికి వచ్చిందా? వచ్చింది, వాళ్ళ కొడుకు వెళ్ళాడు. షారుఖ్ ఖాన్కి వచ్చిందా? వచ్చింది. సల్మాన్ ఖాన్కి వచ్చిందా? వచ్చింది. మన తెలుగు దగ్గర నుంచి ఒక ఆవిడ ఏదో గిటార్ వాయిస్తుంది, ఆవిడ పేరు ఏదో ఉంది, వీణ వాయిస్తుంది. ఆవిడని వీణ వాయించినాక ఈవిని పిలిచారు అక్కడికి. ఇంక బయటకు వచ్చి నన్ను అంబానీ గారు పిలిచారు, నన్ను అంబానీ గారు పిలిచి ఇంక మొత్తం ఇంటర్వ్యూలే టీవీల నిండా. అంటే అంబానీ గారు పిలిచారని ఎంత గొప్పగా చెప్పుకుందండి. ఆ పిలుపు మనకు రాలేదు. ఎందుకంటే మనము వాళ్ళ స్టాండర్డ్కి తగిన ధనవంతులము మనము కాదు కనుక. నీ దగ్గర ఒక 1000 కోట్లో, 2000 కోట్లో, 3000 కోట్లో ఉండి నువ్వు ఒక మంచి బిజినెస్ మ్యాన్వో, సెలబ్రిటీవ్ అయితే నీకు కూడా వచ్చిన ఆ పిలుపు. నీకు ఎందుకు రాలేదంటే నువ్వు పేదోడివి. మీకు అర్థమైందా? ఆ కార్డు మీ ఇంటికి ఎందుకు రాలేదంటే మీరు ఎవరు? పేదవాళ్ళు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక అనిల్ అంబానీ గారు కార్డో, ముఖేష్ అంబానీ గారు కార్డో వస్తేనో నేను గొప్పోడిని అని అందరికీ చెప్పుకుంటే, ఇప్పుడు క్రైస్తవుడికి వచ్చిన పిలుపు, ఇన్విటేషన్ ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ. ఎవ్వడికి లేదండి ఇన్విటేషన్, నాకు ఉందండి. నేను రోజు ఇదే అనుకుంటాను. కారులో తిరుగుతున్నప్పుడు, మేము సువార్త సభలకు తిరుగుతున్నప్పుడు అండి, ఈ అర్ధరాత్రులు ప్రయాణాలు చేస్తున్నప్పుడు రోడ్డు మీద అండి రోజుకు ఒక యాక్సిడెంట్ చూస్తాం మనం. రోజుకి ఒక యాక్సిడెంట్. కార్లు తిరగబడిపోతాయి, బస్సులు తిరగబడిపోతాయి, బండ్లు తిరగబడిపోతాయి. మొన్న ఈ సభలకు వస్తున్నప్పుడు చూసామండి, బండి గుద్దుకుందండి. బండి దగ్గర ఒక చిన్న పాప ఉందండి, చిన్న పాప ఆన్ స్పాట్లో చచ్చిపోయిందండి. ఆ పాప నెత్తి దగ్గర తగిలేసి అలా పడుకుని ఉంది చిన్న పాప. చూసుకుంటూ వస్తున్నాం అలా మేము కారు మీద. అప్పటికే అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు, తీసుకెళ్తున్నారు. మేము ఇవన్నీ చూస్తున్నప్పుడు మాకు ఒకటే అనిపిస్తుంది, ఏ రాత్రి అయినా ఏ నిద్ర వచ్చేసో ఈ సువార్త ప్రయాణాల్లో మనకి యాక్సిడెంట్ అయ్యి మనకి చావు వస్తే మాకున్న ధైర్యం ఏంటో తెలుసా? మాకు ఇన్విటేషన్ ఉంది. ఎక్కడి నుంచి? పరలోకం. ఈ దేహాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. యాక్సిడెంట్ చూసినప్పుడు భయం అయ్యదు. ఒకవేళ మనకు వస్తే మనకి పిలుపు ఉంది, మన గ్యారంటీ ఉంది, గ్యారంటీ కార్డు ఉంది మాకు. గ్యారంటీ కార్డు లేనోడు భయపడాలా? చచ్చిపోతే ఏమైపోతానని ఎవడు భయపడతాడంటే, నా బ్రతుకు సరిగా లేదు, దేవుడు కోరుకున్నట్టుగా నేను జీవించటం లేదు, బ్రతకటం లేదు, దేవుడు పనిలో లేను, నేను దేవుడు సేవకు నా జీవితాన్ని ఇవ్వలేదు, దేవుడికి నా కుటుంబాన్ని ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, నాకు చావొస్తే ఏమవుతుందనని దేవుడు కొరకు బ్రతకని వాడు భయపడతాడు. బ్రతికేవాడికి ఎలా ఉంటుంది తెలుసా? పౌలు గారు వేశారు డైలాగు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏంటంటే డైలాగ్ ఏంటి? చావుతో నాకు లాభం. ఏంటి లాభం అంటే, నాకు ఇన్విటేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులు కదా మీరు. ఆ పిలుపును మీరు ఏం చేసుకోవాలంటున్నాడు? అక్కడికి వచ్చేయండి. 2వ పత్రికకి, పేతురు గారు రాసిన 2వ పత్రికకి వచ్చేయండి. ఇందా మీరు చదువుకున్న వచనానికి పిలుపు ఏంటో చెప్పాను ఇప్పటి వరకు. 10వ వచనం, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. అంటే నిశ్చయం చేసుకోమంటే కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్విటేషన్ వచ్చింది. ఏమంటే పెళ్ళికి ఇన్విటేషన్ వస్తుంది, అందరు పెళ్ళికి వెళ్తారండి మీరు. దగ్గరోళ్ళ పెళ్ళో లేదంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన వాళ్ళ పెళ్ళికో వెళ్తారు. మిగతా చాలా పెళ్ళిళ్ళు ఏం చేస్తారు? స్కిప్, వదిలేయండి, టైం ఉంటే వెళ్దాం, లేదండి ఇప్పుడు వాళ్ళ పెళ్ళికి వెళ్ళాలని లేదండి. అంటే నిశ్చయించుకోలేదు వెళ్ళడానికి. ఇన్విటేషన్ అయితే ఉంది కానీ వెళ్ళాలనే నిశ్చయం జరగలేదు. ఇప్పుడు క్రైస్తవులందరికీ ఉంది పిలుపు. ఏ పిలుపు? పరలోకపు పిలుపు. కానీ ఆ పిలుపును నువ్వు నిశ్చయం చేసుకున్నావా? స్థిరపరచుకున్నావా? ఓకే, నాకు ఇన్విటేషన్ ఉంది కాబట్టి ఎలాగైనా దాన్ని సాధించాలి, ఎలాగైనా నేను పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళిపోవాలంటే పైన చెప్పిన లిస్టులో ఉన్న గుణాలన్నీ నువ్వు అమర్చుకోవాలి. ట్రై చేస్తున్నావా? పరలోకం వెళ్ళాలి కనుక పైన దేవుడు చెప్పిన గుణాలన్నీ నేను సాధించాలి, పైన దేవుడు చెప్పిన గుణాలన్నీ కూడా నేను అలవాటు చేసుకోవాలి.
అలా అలవాటు చేసుకుంటే నీ పరలోకపు పిలుపు ఏమైపోద్దట? నిశ్చయం, కన్ఫర్మ్ అయిపోద్ది. ఇంకో మాట ఉంటుంది చూడండి అక్కడ, మీరు మీ పిలుపును నిశ్చయం చేసుకోండి అన్నడా. తర్వాత మాట చూడండి అక్కడ ఎంత బాగుంటుందో, నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడనో త్రొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. పైన చెప్పినవన్నీ మీరు చేస్తే, పైన చెప్పినవన్నీ మీరు సాధిస్తే మీకు ఖచ్చితంగా యేసుక్రీస్తుల వారి నిత్య రాజ్యంలో సమృద్ధిగా మీకు ఏం కలుగుతుందట? ప్రవేశం. ఉందా పదం? ప్రవేశం. ఇవి ఎవడుకుంటే వాడికే పరలోక రాజ్యములో ప్రవేశం. నిన్న ప్రసంగం వినండి, మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్న మళ్ళా వినండి. సద్గుణం, దేవుడు కోరుకున్న గుణాలు ఎవడైతే భూమి మీద సంపాదిస్తాడో వాడికే పరలోక రాజ్య ప్రవేశం. నేను అంతా అదే చెప్పాను. నేను ప్రవేశం ఆ లోకరాజ్య ప్రవేశం నీకు కావాలి అంటే పైన దేవుడు చెప్పిన గుణాలన్నీ కూడా నువ్వు సంపాదించాలి. వెరీ గుడ్. పైకి వెళ్ళిపోదాం, మన లిస్టులోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రోజు ఏంటది? విశ్వాసం. రెండో రోజు సద్గుణం అయిపోయింది. నెక్స్ట్ జ్ఞానం అయిపోయింది. అక్కడి నుంచి మొదలు పెడదాం. జ్ఞానమునందు పైకి వచ్చేయండి. 5వ వచనం పైకి వచ్చేయండి. వచనం ఎంత అండి? అది 6 అండి. 6వ వచనం. జ్ఞానమునందు 6వ వచనం చూడండి. నిన్నటి వరకు జ్ఞానం అయిపోయింది కదా. ఈ జ్ఞానవంతుడట జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. ఇక్కడ ఆగుదాం. ఎవరైతే లేఖనాలు సంపాదిస్తున్నాడో, ఎవరైతే బైబిల్ నేర్చుకుంటున్నాడో, ఈ జ్ఞానము పొందినవాడట నెక్స్ట్ ఇటుకేంటి చెప్పండి? అమర్చుకోవాల్సింది జ్ఞానమునందు ఆశా నిగ్రహం అట. అంటే నేను జ్ఞానవంతుడిని, నాకు బాగా వాక్యం తెలిసిపోయిందంటే కుదరదట. పైన ఇంకో ఇటుకు పెట్టి తెచ్చుకోవాలట, పైన ఇంకొకటి అమర్చుకోవాలట. జ్ఞానవంతుడు అమర్చుకోవాల్సిన ఏమంటే తర్వాత ఇటుకేంటి చెప్పండి అక్కడ? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి? నా వైపు చూడండి అందరూ. ఆశా నిగ్రహము అంటే అర్థం ఏంటి? లోకము వైపు మన ఆశలను నిగ్రహించుకోవటం, లోకంలో ఉన్నవి ఆశించటం మానేయటం, లోక ఆశలను చంపుకోవటం, లోకంలో ఉన్న వాటిని ఆశించి జీవితాలను నాశనం చేసుకోకుండా కాపాడుకోవటం. ఆశా నిగ్రహము అంటే లోక సంబంధమైన ఆశలను చంపుకోవాలి. క్రైస్తవుడు కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి. లోకం మనం అనుభవించడానికి దేవుడు చేశాడు. జాగ్రత్తగా వినండి. చాలామందికి ఈ మాట చెప్పినా కూడా నచ్చదు. లోకంలోకి వెళ్ళకండి అంటే, మరి దేవుడు లోకానే కదా చేసి, మనకే కదా చేశాడు అంటారు. నీకే చేశాడు. పంచదార ఎవరికి చేశాడు? దేవుడు మనకే చేశాడు. పంచదార దేవుడు నాకే చేశాడని రోజు కిలో పంచదార తిను, ఏమొస్తుంది? దేవుడు చేశాడు, నేను తింటాను. కరెక్ట్గా నెల తిరిగేసరికి షుగర్ పేషెంట్ అయ్యి హాస్పిటల్కి పోతావు. దేవుడు చేసిందే లోకం. తిను, త్రాగు, కానీ లిమిట్లో, అమితంగా అనుభవిస్తా. అమితంగా ఏమండి, మీరు ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు మీకు ఎలా ఉండాలి అంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? బైబిల్ ఎక్కడి వరకు చెప్పిందంటే, అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో మనం తృప్తి కలిగి ఉందాం. అన్నము, వస్త్రము. లోకంలో నువ్వు బ్రతికిన 60-70 సంవత్సరాలు నీకు బట్టలు కావాలి, నీకు అన్నం కావాలి, అంతే ఈ లోకంలో. పోనీ ఇంకా కాస్త ఏమండి ప్రపంచం మారిపోయింది, ఇల్లు లేకపోతే ఉండలేకపోతున్నాం అంటాం, ఒక ఇల్లు కొనుక్కో, ఇంట్లో ఉండు, నో ప్రాబ్లం. చాలామంది అండి పూర్పాకలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? పాకలో ఉండలేకపోతున్నాం, రేకిళ్ళు వేయాలి. పాక రేకిళ్ళు అయింది కొద్ది రోజులకి, దేవుడి కృప వలన రేకిళ్ళు అయింది. రేకింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసా ఆలోచనలు? పక్కోడు స్లాబ్ వేస్తాడు, వీళ్ళు మనసిపోద్దండి. ఇక చాలామంది అండి వాళ్ళ కోరికలు, నేను లోకంలో చూసినప్పుడు అండి, వాళ్ళ మనసులో ఏముండదండి. లోకాశలు ఎలా ఉంటాయంటే, పక్కోడు ఏది చేస్తే నేను అది చేయాలి. వీళ్ళు రేకిళ్ళు వేసుకునే వరకు మనసు ప్రశాంతంగానే ఉంటుంది, రేకింట్లో ప్రశాంతంగానే ఉంటారు. పొరపాటున వీళ్ళ ఇంటి పక్కోడు స్లాబ్ వేసారంటే ప్రాబ్లం ఏర్పడుతుంది. ఏంటి ప్రాబ్లం? ఎవరైనా వస్తే ఏమనుకుంటారా? చిన్నోడా, వాళ్ళు స్లాబ్ వేశారు, మనమేమో రేకింట్లో ఉన్నాం. ఎప్పుడు తీసేస్తావరా ఈ రేకు
అతను టాప్ లేపుతారు ఇక రేకు తీసే వరకు. పీడించి 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 అప్పులు పాలు చేసి, ఏమన్నా డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చేసి, లక్షలు లక్షలు అప్పులు తెచ్చేసి, అప్పులు వడ్డీలు కట్టుకోలేక అతను రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటే ఇంట్లో ఉండి సుఖంగా ఉంటారా? లోక ఆశలండి, లోకాన్ని ఆశించటం ఆశ. నీకు ఉన్న దాంట్లో నువ్వు ఉండు, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ఉంటారు, ఎవరికి ఇచ్చిన స్థితిలో వాళ్ళు ఉండాలి. అంతే తప్ప వాళ్ళు వేసారు కనుక నేను వేస్తాను, వాళ్ళు కట్టారు కనుక నేను కడతాను, వాళ్ళు కొన్నారు కనుక నేను కొంటాను. ఏమంటే ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు అండి. ప్రజెంట్ సొసైటీ అసలు బాగాలేదు. ఒకప్పుడు పూర్వీకుల దగ్గరికి వెళ్తే, మా తాతల కాలం, మా నాన్నల కాలం, పెద్దోళ్ళ మధ్యలో మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అంటే, వాడు ఇల్లు కట్టుకున్నాడు అంటే అందరూ ఏమనేవారు అంటే, వాడు కొందరు వాడు కట్టుకుంటాడు, వాడు కొందరు వాడు తింటాడు అనేవారు. వీళ్ళు వాడిని చూసి వీళ్ళ జీవితాలు నాశనం చేసుకునేవారు కాదు ఒకప్పుడు మన పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎవడేది చేస్తే అదే చేయాలా. వాడు ఇల్లు కడితే నేను ఇల్లు కట్టాలా, వాళ్ళు కారు కొంటే నేను కారు కొనాలి, వాడు బంగారం చేయించుకుంటే మేము బంగారం చేయించుకోవాలి. ఏ ఆశలు ఇవి? లోక ఆశలు. క్రైస్తవుడు కదా, నీ ఆశ పరలోకం పైన ఉండాలి కదా, నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు ఆలోచించాలి కదా. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లోకాశలే. నేను ఒక ప్రసంగం చూస్తున్నానండి, ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వైద్యం చేస్తూ ప్రసంగం పెట్టుకున్నాడు. వాళ్ళ ఫేవరెట్ పాస్టర్ గారట, బాగా చేస్తున్నాడు ఆయన, పేర్లు చెప్పను బాధపడతారు కదా. ఈయన ఏమండి వాక్యం నేర్చుకోవడానికి బైబిల్ దగ్గరికి రండి అంటే, ఇప్పుడు అబ్బాయి నేను మా పాస్టర్ గారు తప్ప ఇంకెవరితో విన్నాను, పోలే మనం ఎక్కడి సహవాసంలో ఉన్నా దేవుళ్ళో ఉన్నారు, ఆనందం సంతోషం. ఓ రోజు నాకేదో అనారోగ్యం వచ్చి నేను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళాను. కరెక్ట్గా ప్రసంగం వింటున్నాడు. ప్రసంగంలో ఏం జరుగుతుందంటే, నేను కొద్దిసేపు కూర్చున్నాను, ఆత్మీయుడు కదా మాట్లాడుకుంటా, నాకు వైద్యం చేస్తున్నాడు, కూర్చున్నాను, ప్రసంగం వింటున్నాను. ఏం ప్రసంగం చెప్తున్నారంటే, ఇదే ఇప్పుడు నేను చెప్పింది చెప్తున్నారు. మీరు లోకాశల్లో పడకూడదు, లోకం వైపు చూడకూడదు, క్రైస్తవులో మనం భక్తిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, లోకం వైపు చూడకూడదు అన్నారు. నేను అనుకున్న భలే ప్రసంగం చేస్తున్నారని. ప్రసంగం ఏమో ఇది. ప్రార్థనలోకి వచ్చి, దేవా నా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి తండ్రి, నా పిల్లలందరూ ఇల్లులు కట్టేయాలి తండ్రి, నా పిల్లలందరికీ కార్లు ఇవ్వాలి తండ్రి, నా పిల్లలందరూ బంగారం సంపాదించాలి తండ్రి. పిల్లలంటే ఎవరు? సంఘస్థులు. వాక్యమేమో లోకాశలు వద్దన్నాడు, ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? అందరూ ఇల్లులు కట్టేయాలి తండ్రి, అందరూ పొలాలు కొనాలి తండ్రి, అందరూ బంగారం ఇదేంటిది? అక్కడ ప్రసంగం ఏమో లోకాశలు వద్దన్నావు, ప్రార్థనలు ఏం చేస్తున్నావు? చూసారా, 2 నాలుకల ధోరణిది అంటారు. నువ్వు పరలోకం కోసం బ్రతకాలా, ఆ బోధ చెయ్యి. లేదు కంప్లీట్గా లోక సంబంధమైన బోధ చేస్తావా, మతం అందరినీ లోకంలో కూర్చోబెట్టు, వస్తాడు రాజు తీర్పు తీర్చడానికి. పరలోక రాజ్యానికి సిద్ధం చేయమంటే ఏం చేసావు నా పిల్లలు నన్ను లెక్క అడుగుతాడు. ఊరుకోడు. నేను మత్తయి 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోమని నేను రాయించిన తర్వాత, నన్ను నమ్మి నేను రాయించిన బైబిల్ను పట్టి నా పిల్లలకి ఏంట్రా చేసే బోధ అని అడుగుతాడు. ఊరుకోడేమి, వెయిట్ అండ్ సీ. మీరు లోకాశల వైపు వెళ్ళకండి, ఉపేక్షించుకోండి. లోకంలో నువ్వు ఏమి సంపాదించినా ప్రయోజనం లేదురా అని ప్రభు మాట్లాడిన మాట చూపిస్తాను ఇప్పుడు నేను. లోకాసు వార్త 9వ అధ్యాయం 23 తీయండి బైబిల్లో. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, ఆ పదం చూడండి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. లోక సంబంధమైన వాటిల్లో తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది అండర్లైన్ చేయండి. యేసుప్రభుని ఎప్పుడెప్పుడు వెంబడించాలట మనం? ప్రతిదినము. ఎలా వెంబడించాలట? సిలువను ఎత్తుకొని. సిలువ అనగానే అర్థం ఏంటి చెప్పండి? శ్రమ. ప్రతిదినము నా కోసం శ్రమ పడుతూ నా సువార్త పనిలో కొనసాగాలి నువ్వు. ప్రతి దినము సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము సిలువ, ప్రతిదినము నా నిమిత్తము శ్రమల భారాన్ని మోస్తూ నన్ను వెంబడించుకోడుక, లోకాన్ని వదిలేయకొడుక అంటున్నాడు దేవుడు. తను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. ఇంకా తర్వాత అక్కడ అసలైన మాట ఉంటుంది, చదవండి, ఇంకా అలాగా చదవండి. తన ప్రాణాన్ని, లోకంలో తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టేసుకుంటాడు. ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోండి. నా నిమిత్తమును తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు
దానిని రక్షించుకుంటాడు. ఎవడు నా నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకున్నావా, నా నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకున్నావా? నా సువార్తలో నీ ప్రాణం పోయిందా? నీ దేహం అరిగిపోయిందా? నా పని నిమిత్తం నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? నా పని నిమిత్తం నీ యవ్వన బలాన్ని వాడేవా? నా పని నిమిత్తం నీ ధనాన్ని వాడేవా? లేదా లోకంలో ఏదో సంపాదించడానికి నేనిచ్చిన నా ప్రాణం, నేనిచ్చిన నా దేహాన్ని లోక సంపాదన కోసం నువ్వు వాడేవా? దేనికి వాడావు? ఇప్పుడు చెప్తాడు. అసలు కిందకి వెళ్ళేసరికి చదవండి నెక్స్ట్ వెంటనే అక్కడ ఏమంటున్నాడు? ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఎవని తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము? చూసారా, వానికి ఏమి ప్రయోజనము? వాడు ఏమి సంపాదించాడట? లోకమంతయు సంపాదించి, లోకమంతా సంపాదించాడంటే లోకంలో డబ్బు, వెండి, బంగారం, ఆస్తులు, సిరి, సంపద, ఇది సాధించడానికి దేహాన్ని ఇచ్చాడు. ఈ సంపాదన మాయలో తన జీవితాన్ని అంతా వాడేశాడు. చివరికి అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించాడు. డబ్బు, వెండి, ఇల్లు, బంగారం, ఆస్తి, చదువులు అన్నీ సంపాదించాడు. జాగ్రత్తగా వినండి, అన్నీ సంపాదించిన వాడు సంపాదించినవన్నీ లోకంలో విడిచిపెట్టి చచ్చిపోతే దాని వలన మీకు ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనం? చూసారా మాట ఎలా ఉందో? ఏమి ప్రయోజనము అంటే లోకాన్ని సంపాదించిన వాడి విషయంలో ఎటువంటి ప్రయోజనము లేదు. తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను తగ్గించుకోవాలి. అమ్మ ఇటు చూడండి, ఏదైనా విషయం ఉంటే మనతో చెప్తారు. సీరియస్ అయితే వాక్యం వినండి బాబు. త్వరగా గుంపులు వేసిపోండి. అక్కడ కొద్దిమంది ఉండి మిగతా వాళ్ళు వచ్చేయండి. అందరూ ఎందుకు అక్కడ? ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట నీకు ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే లోకం వైపు నుంచి నీ మనసు మళ్ళాలి, దేవుడివి సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలి, ఆత్మ ఫలాలు సంపాదించాలి, భక్తిని సంపాదించాలి, నువ్వు పైన చెప్పిన ఆశా నిగ్రహాన్ని సంపాదించాలి, పైన చెప్పిన సద్గుణాలు సంపాదించాలి, నేను విశ్వాసాన్ని సంపాదించాలి. క్రైస్తవుడు వీటిల్లో ఉండాలి, వీటి గురించి ఆలోచించాలి. వీటి గురించే ఆలోచిస్తూ లోకం వైపు నుంచి తన మనసును మళ్లించుకుని ఆశా నిగ్రహం కలిగిన వాడిగా బ్రతకాలి. లోకంలో నువ్వేమి సంపాదించినా లోకం వైపు నీ మనసు మళ్ళింది అంటే మాత్రం జీవితం దేవుడికి దూరం అయిపోద్దండి. బైబిల్లో కొంతమంది జ్ఞాపకం చేస్తాను, మీకు జాగ్రత్తగా వినాలి. ఆశా నిగ్రహం అనేది కనుక నువ్వు సాధన చేయకపోతే నీ జీవితం ఎంత ప్రమాదంలో పడిపోతుందో ఆల్రెడీ కొంతమంది నిరూపించారు. బైబిల్లో కొంతమంది నిరూపించారు. ఎవరు వాళ్ళు అంటే, ఏమంటే మీరు ఇస్కరియోతు యోధాను తీసుకోండి. ఇస్కరియోతు యోధాకు దేవుడు వాక్యం నేర్పించాడు, చక్కగా పరిచయం చేసుకునే అవకాశం ఇచ్చాడు సేవకుడిగా. కానీ వాడి మైండ్ అంతా సేవ మీద లేదు, ఆత్మల రక్షణ మీద లేదు. వాడి మనసు దేని మీద అని చెప్పండి? డబ్బు, ధనం. చివరికి వాక్యం నేర్పించిన ప్రభువును కూడా అమ్మేశాడు. దేనికి? 30 వెండి నాణాలు. ఇప్పుడు చెప్పండి, వాడికి ఆశా నిగ్రహం ఉందా? లోపల ఉన్న ఆశలు చచ్చాయా లోకం మీద? ఒరే, ప్రభువు నమ్మేసి వెండి నాణాలు తెచ్చుకుని ఏం చేద్దామని చచ్చిపోయాడు. ఉరివేసుకుని చచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు, నరకానికి వెళ్ళాడు. భూమి మీద వెండిని సంపాదించాడు, ఆత్మను సంపాదించుకోలేక నరకానికి వెళ్ళిపోయాడు. ఎంత బారాసాడు తెలుసండి దేవుడు. ఒక మాట చూపిస్తాను మీకు. ఈ దురాశలు మనకి ఎంతటి ప్రమాదమో దేవుడు రాయించిన ఒక మాట మీకు చూపిస్తాను. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి అందరూ. 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతి వాడును తమ స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ లోకం పైన ఉన్న దురాశ గర్భాన్ని ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై, అంటే ఈ లోక ఆశ ఎంత ప్రమాదమో చెప్తున్నాడండి. లోకాన్ని ఆశించిన వాడు ఎంతటి నాశనానికి వెళ్ళిపోతారో చెప్తున్నాడండి. ఎంత బాగా రాశాడంటే 14వ వచనంలో, ప్రతివాడు తమ స్వకీయమైన దురాశ చేత ఏడవబడట. దేవుళ్ళలోంచి ఈడ్చేస్తుందట నిన్ను అది దురాశ.
లోకాన్ని ఆశించావా, భక్తిలోంచి ఈడ్చేస్తుంది అది. లోకాన్ని ఆశించావా, ప్రేమలోంచి ఈడ్చేస్తుంది. లోకాన్ని కనుక ఆశించావా, దేవుడు, భక్తి, సేవకుడు, సన్నిధి, ఆరాధన, ఎవని ఇవేమి నీ జీవితంలో ఉండవు. లోకం, సంపాదన డబ్బు ఈడ్చేస్తుంది దురాశ దేవుళ్ళలో నుండి నిన్ను. అలా ఏడవబడిన వాడు ఏమవుతాడట, అలా ఏడవబడి నెక్స్ట్ మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. అంటే చివరికి దురాశలు కలిగిన వాడు చివరికి దేంట్లో పడతాడు, వెళ్ళి శోధనలో పడతాడా? దేవుడిని విడిచిపెట్టి డబ్బు, దేవుడిని విడిచిపెట్టి అధికారం, దేవుడిని విడిచిపెట్టి బంగారం, దేవుడిని విడిచిపెట్టి లోకం అనుకుంటా నువ్వు వెళ్ళావా, చివరికి నువ్వు పడేది ఎక్కడట, శోధనలో. ఇస్కరియోతు యోధాకు శోధన వచ్చింది, తప్పించడానికి దేవుడు ఉన్నాడా, లేడు. మిగతా 11 మందికి కూడా శోధన వచ్చింది, రాలేదా? అపోస్తలులకి వచ్చింది. కానీ ప్రతి శోధనలో నుండి తప్పించడానికి ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళి, చాలామంది అండి పాపాలండి, నేరాలు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యసనపరులుగా, జోదాలాడేవాళ్ళుగా, పాపాలు, ఈ దురాశలు అనేవి, లోక సంబంధమైన పాపపు దురాశలు అనేవి లాగేస్తాయి. వేలకు వేలు అప్పులు, లక్షలకు లక్షల అప్పులు, కోట్లకు అప్పులు. మన మధ్యకాలంలోనండి ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను. ప్రాంతానికి వెళ్తే చాలా పేదవాడిగా కనపడుతున్నాడండి. ఆయన పొజిషన్ చూస్తే పాపం చాలా పేదోడు అన్నట్టుగా ఉన్నాడు. నా దగ్గరికి వచ్చి అయ్యా ప్రార్థన చేయండి నాకు అన్నాడు. చేస్తాను బాబు అంటే, నేను 2 నిమిషాలు నాకు కష్టం చెప్పుకోవాలి అన్నాడు. జాగ్రత్తగా వినండి. కష్టం చెప్పుకోవాలి అంటే ఏం కష్టం వచ్చిందో వింటున్నాను నేను. అలాగా, అన్నయ్య నేను చాలా వేల రూపాయలు అప్పులు అయిపోయాను, వేలు కాదు, దైవజనుడు కాబట్టి మీతో చెప్తున్నాను, లక్షలు అప్పు అయిపోయాను అన్నాడు. సుమారుగానండి 80 లక్షల అప్పు ఉందట. ఎంత? 80 లక్షలు. నేను అడిగాను, ఎంత అప్పు ఎందుకైంది నాయనా? ఏమన్నా వ్యాపారం చేసి దెబ్బతినేసావా, లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలా, నువ్వేమైనా హాస్పిటల్ పాలైపోయి అప్పులు చేసావా అంటే, లేదన్నయ్య పేకాట ఆడాను అంటున్నాడు. ఏమాడాడట? పేకాట ఆడట. ఎంత పోగొట్టుకున్నాడట? 80 లక్షలు. నేను అడిగాను, ఒరే 10,000 పోయినాయి, 20,000 పోనీ నీకు ఇంకా పిచ్చి ప్యాకెట్ అంటే 1,00,000 పోయింది, వెనక్కి రావాలి కదంటే అంటున్నాడు. నన్ను ఈడ్చుకెళ్ళిపోయిందన్న ఆశ అంటున్నాడు. లాక్కుపోయిందన్న. వాళ్ళు జోదవాడి వాళ్ళు చెప్పేవారట, ఒరే 1,00,000 పోతే ఏముందరా, ఇంకొక 1,00,000 అయ్యి రాత్రికి రాత్రి 5 లక్షలు 6 లక్షలు వస్తుందని ఓవర్ నైట్ స్టార్ అయిపోతావు నువ్వురట. వాళ్ళు అంటానే ఉన్నారు, ఇటు వేస్తానే ఉన్నాడు. దేనికి? ఓవర్ నైట్ స్టార్ అయిపోవడానికి, రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవడానికి ఆశ, డబ్బు మీద ఆశ. చివరికి దేంట్లోకి వెళ్ళాడు చెప్పండి? శోధనలలోనికి వెళ్ళిపోయాడు. 4 ఎకరాల పొలం ఉందట, పోయింది, అమ్మేశాడు. అది అమ్మేసిన అప్పులు తీరట్లేదట. నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. చేస్తాను అన్నాడు. అయ్యా ఈ కానుక తీసుకోండి అన్నాడు. నేను తీసుకోను సహజంగా, నాకు వద్దు, అక్కడ కానుకలు పడతారు కన్వీనర్స్, అందులో వేసేయండి అని చెప్పాను. నాకు వద్దయ్యా, అందులో వేయి కానుకలు దాంట్లో అంటే, లేదయ్యా ప్లీజ్ సపరేట్గా మీకయ్యా ప్రార్థన చేశారు కదా, నా కోసం ప్రార్థన చేయండి అన్నట్టు. నేను సహజంగా అలాగే ఎవరైనా ఇస్తే మళ్ళీ పట్టుకెళ్ళి కానుకలు దాంట్లో వేస్తాను. ఇలా తీసుకుని ఇలా చూశానండి, అందులో 52 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? ఎవరికి ఇచ్చారు ఇప్పుడు 52 రూపాయలు పెద్ద కానుక? ఎవరికి ఇచ్చాడు? ప్రార్థన చేసిన దైవజనుడికి, సేవకే. ప్యాకెట్లు ఎంత పోగొట్టాడు? మంచి భక్తి పరులు కదండి మనోళ్ళు. ఎంత భక్తులు విశ్వాస వీరులు అనమాట వీళ్ళు. దేవుడి దగ్గరకు వచ్చేసరికి 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. లోకంలో పాపాలు చేయడానికి, లోకంలో సుఖాలు ఆనందాలు తీర్చుకోవడానికి వేలు లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి? ఉన్నారు. ఊపిరిచ్చింది ఆయన, ప్రాణం ఇచ్చింది ఆయన, జీవితం ఇచ్చింది ఆయన, చస్తే పరలోక రాజ్యాన్ని ఇవ్వాల్సింది ఆయన. నీ ఊపిరితో భూమి మీద బ్రతుకున్నావంటే కారణం ఆయన. అన్ని సమస్తం ఆయన కష్టంతో బ్రతుకుతున్న మనిషి ఆయన దగ్గరకు వచ్చేసరికి మాత్రం 5 రూపాయలు, 10 రూపాయలు, మరీ దారుణమైన కానుకల సంచి. పొరపాటున గనక కాస్త భక్తిపరుడు గనక కానుకల సంచి చూసారంటే వాడు గుండె జారిపోద్ది. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది భక్తిపరులు కానుకల సంచిలో ఇంకా చిల్లర వేస్తున్నారు. రూపాయలు, 2 రూపాయలు, మహాభక్తులు అనమాట. అదే రూపాయి, 2 రూపాయలు అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇయ్యం తీసుకున్నారు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు రూపాయి ఇస్తే
చిల్లర తీసుకుంటున్నారండి? చిల్లర కనుక ఇచ్చావా కింద నుంచి బ్యాగ్ చూస్తాడు, ఏమన్నా నోట్ ఇవ్వమంటాడు, నేనే అంటాడు. కనీసం 10 రూపాయలు ఇవ్వకపోతే నీచంగా చూస్తున్నా, ఏమన్నా జస్ట్ భిక్షాటన చేసుకునేవాడు అలా చూస్తుంటే, దేవుడి దగ్గరికి ఇప్పటికీ చిల్లరే. ఎంత చీపుగా చూస్తారో తెలుసండి దేవుణ్ణి. చిచ్చి అంటే లోకంలో ఉన్న ఆ భయంకరమైన దురాశలు లాగాయి. నీకు మళ్ళా చెప్తున్నాను, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే నువ్వు ప్రాక్టీస్ చేయవలసిన ఒక గుణం ఉంది. ప్రతిదినము దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి. దురాశ నుండి మళ్ళాలి. నీలోకి ఆశా నిగ్రహం రావాలి. ప్రతిదాన్ని చూసి ఆశించటం కాదు, నిగ్రహించుకోవాలి. నిగ్రహం, నాకు వద్దండి, నాకు పరలోక రాజ్యం కావాలి. ఎవడు బైబిల్లో భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? భూమి మీద పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేనికోసం బతికారు? ఈ దేశం అంతా మాదే, చుట్టూ కంచేసేయండి అన్నాడు యాకోబు. అనలేదు. ఇస్సాకు అన్నాడా? అనలేదు. యాకోబు అన్నాడా? అనలేదు. దేశాన్ని దేవుడు ఏమన్నా ఆ రోజు ఆస్తిగా వాళ్ళకి ఇస్తే వాళ్ళు గుడారాల్లో బ్రతికారు. వాళ్ళు ఏ దేశం కోసం ఆలోచించారో తెలుసా? పరసంబంధమైన దేశం, పరలోకం మాకు కావాలి. ఎందుకు మట్టి, ఎందుకు బంగారం, ఎందుకే లోకం అన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు భక్తులయ్యారు. అందుకే దేవుడు పదే బైబిల్ అంటాడు, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. ఎందుకంటే నేనిచ్చిన లోకాన్ని ప్రేమించలేదు వాళ్ళు, నేనున్న లోకాన్ని ప్రేమించారు. నా దగ్గరికి రావాలని బ్రతికారు కనుక వాళ్ళు భక్తిపరులు, వాళ్ళకి నేను దేవుణ్ణి అనడంతే. ఇప్పుడు దేవుడు నీ దేవుడుగా, ఎవడు నా కుమారుడు అని నిన్ను పిలవాలి అంటే నువ్వు ఈ లోకంలో ఉన్న వాటిని ఆశలను చంపుకుని నిత్యరాజ్యం వైపు నువ్వు ఆలోచించాలి. లోకం పైన ఆశ చంపుకోవాలి. సహనం, ఆశా నిగ్రహం ఉండాలి నీకు. ఆశా నిగ్రహం, ఆశలు చంపుకోవాలి. క్రైస్తవుడు కదా. ఎవడు మీకు ఒక విషయం చెప్తాను అర్థమవడానికి. ఉదాహరణ, మీలో ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా? ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి తెలుసు, ఫ్లైట్ ఎక్కేటప్పుడు అండి వెయిట్కి లిమిట్ ఉంటుంది. బరువుకి 23 కేజీలు ఇస్తాడు అంతే. 15 కేజీలు వెనక డిక్కీలో, ఒక 7 కేజీలు క్యాబిన్లో. నువ్వు ఏమైనా పట్టుకెళ్ళు, ఆడు తూకం వేసేసరికి బరువు ఎంత ఉండాలి? 23 కేజీలు లేదా 30 కేజీలు. పెద్ద ఫ్లైట్లు అయితే 30 ఇస్తారేమో, నాకు తెలియదు, నేను ఎక్కింది లోకల్ ఫ్లైట్లు 23 కేజీలు అండి. ఒక అర కేజీ కానీ పెరిగింది అనుకోండి, తీసేయండి సార్ అంటాడు, లేదా దీనికి ఎక్స్ట్రా బిల్లు కట్టండి అంటాడు. 1000 ఉంటుంది ఆ బిల్లు. ఫ్లైట్ ఎక్కాలనుకున్నప్పుడు లిమిట్లో ఉండాలి. సరిపడా బరువే తీసుకెళ్ళాలి. నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఇల్లులు, పొలాలు, ఆస్తులు నేను అడ్డెనకాలు వేసుకుంటానంటే ఆ బరువును మోసుకుని వెళ్ళలేవు ఎక్కడికి పరలోకానికి వెళ్ళలేవు. ఈ బరువు లాగేస్తా ఉంటుంది వెనక నిన్ను. ఎవడు నిజంగా చెప్పనా, ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు కదా మీరంతా, ఎందుకు కూర్చున్నారు చెప్పనా నేను? మీరు, నాకు తెలిసి ఇక్కడ ఎవరో కోటీశ్వరులు లేరు కనుక కూర్చున్నారు. నాకు తెలిసి ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళలో ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ లేరు కనుక కూర్చున్నారు. మీరు ఎంపీ అయిపోతే నేను సభలకు వస్తానని వాళ్ళు చేయొద్దండి. వస్తారా? రారు. పోనీ మీరు కోటీశ్వరులు అయిపోతే సభకు వస్తారా? రారు. సభకే రాని మీరు పరలోకానికి వస్తారా? నాకు మొహం లేదు. బైబిల్లో దేవుడు రాయించాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము రాసి పెట్టుకుని అన్నాడు. అంతే. ఆల్ రారు నాయన అన్నాడు. పేదలైన మీరు ధన్యులు. చాలు. ఇవి వచ్చే బ్యాచ్ కాదు ఇది. ధనాన్ని సంపాదించావా, కూర్చుకుంటున్నావా, వెనకేసుకుంటున్నావా, పరలోకాన్ని మిస్ అయిపోతావు. అందుకే ధనాన్ని కూర్చుకోకూడదు. ఉన్నదంతా దేవుని ఖర్చు పెట్టాలి, లేదా సహోదరులు ఖర్చు పెట్టాలి. నేను పట్టుకుని వెళ్ళేది ఏమీ లేదు కనుక ఈ భూమి మీద దేవుని నిమిత్తమై ఖర్చు పెట్టి పరలోక ధనంగా మార్చుకోవాలి అంటే నీకు ఉండాల్సిన ఒక గుణం, నువ్వు ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే ఆశా నిగ్రహం. డబ్బును చూస్తున్నప్పుడు కళ్ళు ఆశపడతాయి. ఎందుకు ఈ డబ్బు, ఏం చేసుకుంటాను? కరోనా టైంలో ఏం చేసుకున్నారండి డబ్బు? మీరు నిజాలు మాట్లాడుకుంటే కరోనా టైంలో డబ్బు ఏం చేసుకున్నారు ధనవంతులు? ప్రాణాలు కాపాడిందా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయారు. డబ్బు కాపాడిందా ఆయన్ని? డబ్బు లేదండి ఆయన దగ్గర వైద్యం చేయించుకోవడానికి. డబ్బు ఉంది, కాపాడిందా? నీ ప్రాణాన్ని కాపాడలేదు. తీరని రోగం వస్తే, నీ క్యాన్సర్ వస్తే పనిచేయదు డబ్బు. నీకు ఏదైనా చచ్చిపోయే రోగం వస్తే పనిచేయదు. దీర్ఘకాలిక రోగాలు వస్తే ఆ డబ్బుతో నువ్వేమి చేసుకోలేవు. మరి ఏమి చేసుకోను? డబ్బు మీద పిచ్చిలో పడి దేవుడికి ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఎందుకు కూర్చుకుంటున్నావు? ఏం చేసుకుందాం దాని అంతా డబ్బంతా? వెనకాలంటావా? వాడేదో పాపానికి వాడతాడు, నీ కష్టార్జితం పాపాత్ములు పాలవుతుంది. ఒకసారి ఆలోచించుకో. కనుక
ఆశా నిగ్రహం అనేది మనకుంటేనే తప్ప లోకాన్ని మనము జయించలేం. లోకాన్ని జయించకపోతే పరలోక రాజ్యానికి మనం చేరలేం. వెళ్ళిపోదాం అక్కడికి, టైం అయిపోతుంది కదా, అన్నీ చెప్పాలి. నెక్స్ట్, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును అన్నడా, అయిపోయింది. ఆశా నిగ్రహం అంటే లోకానికి దూరంగా ఉంటారు. నెక్స్ట్, ఆశా నిగ్రహమునందు ఏమన్నా చూడండి. నెక్స్ట్ అటట, ఈ ఆశలను నిగ్రహించుకున్న వాడికట ఏముండాలో తెలుసండి, వెంటనే సహనం. ఆశలు నిగ్రహించుకోవటం అంటే లోక సంబంధమైన ఆశలు చంపుకుని పర సంబంధమైన ఆశలు పెంచుకుని, వాడు లోకంలో ఉన్నవేవో దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాడు అనుకోండి, దేవుడి పనిలోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వెంటనే వాడికి ఏం ప్రారంభమవుతాయి తెలుసా? శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు. జాగ్రత్తగా వినండి, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది, దానికి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది అండర్ కరెంట్లో. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే అవి అర్థమవుతాయి. ఇప్పుడు ఇతను లోకాన్ని జయించాడు అంటే ఆశా నిగ్రహం. లోకం నాకు వద్దు అనుకున్నాడు, లోకం నాకు వద్దు అనుకుని ఉన్నదంతా దేవుడికి ఇస్తున్నాడు అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటారా? దేవుడి కోసం బతుకుతుంటే ఊరుకుంటారా? దేవుడి కోసం బతుకుతుంటే స్నేహితులు ఊరుకోరు, బంధువులు ఊరుకోరు. దేవుడు 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 అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి దూరం అయిపోతారు. దూరం అయిపోయినా పర్వాలేదు. కొంతమంది దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళని కష్టాలు పెడతారు, నిందిస్తారు, హింసలు పెడతారు, బాధ పెడతారు. జాగ్రత్తగా వినండి, అలా నిందిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు వాటిని తట్టుకోవాలి అంటే నీకు ఉండాల్సింది ఏంటి? సహనం, సహించుకోవటం. ప్రభులో ఉన్నాను కదండి, ఇవన్నీ నాకు తప్పవండి. ప్రభులో ఉన్నాను కదండి, ఈ వేదనలు తప్పవండి. ప్రభులో ఉన్నాను కదండి, ఈ మాటలు తప్పవండి. మీకు మాట చెప్తాను, సహనం ఎందుకు ఉండాలి మనకంటే, దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు అండి, బయట వాళ్ళు కాదు, కొన్ని సందర్భాల్లో మన వాళ్ళే మనకు శత్రువులు అయిపోతారు. అవరా? పౌలు గారికి వచ్చిన శ్రమల లిస్ట్ రాసుకుంటూ వచ్చి ఆ లిస్ట్లో ఎవరి పేరు చెప్పాడు తెలుసా? నా స్వజనులు, నా స్వజనులు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకు విరోధులైపోయారు అన్నాడు. స్వజనుల వలన ఆపదలలోనూ, నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? కపట సహోదరుల వలన ఆపదలలోను. అంటే పక్కనే ఉన్న సహోదరులు కూడా నువ్వు బాగా దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు కూడా నీకు ఏమైపోతారు? శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతారు. నీ పక్కన ఉన్నవాడే నేను అప్పగించవచ్చు. యేసుప్రభువుని అప్పగించడానికి బయట వాళ్ళు వచ్చారా? ఎవరు అప్పగించారు? పక్కనే ఉన్న శిష్యుడే అప్పగించేశాడు. అలాగే నీ జీవితంలో ఇవన్నీ నీకు ఎదురవుతున్నప్పుడు, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుడు అనుకుంటున్నప్పుడు, నేను నిజంగా ఒక మాట చెప్తానండి, పరలోకం కోసం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుళ్ళలోకి వచ్చి లోకం కొరకు బ్రతుకుతున్న వాడికి ఏ కష్టాలు ఉండవు. మీరు రాసి పెట్టుకోండి, అంతే. ఇది అపోస్తులు పరలోకం కోసం బ్రతికారు కనుక కష్టాలు, భక్తులందరూ నిత్యజీవం అన్నారు కనుక కష్టాలు. నువ్వేమో లోకం అంటావు, నీకు ఏ కష్టం రాదు. ఎందుకంటే అపవాదిగాడు ఏమనుకుంటాడంటే ఈడు మనోడే. పరలోకం కోసం ఎవడైతే బ్రతుకుతున్నాడో ఆడు పగోడు వాడికి. ఎవరికి? అపవాదికి. ఇప్పుడు అపవాది ఎవరిని శోధిస్తాడు అంటే, ఎవరిని శోధిస్తాడు తెలుసా? ఎవరిని బాధలు పెడతాడు తెలుసా? ఎవరిని ఇరుకుల పాలు చేస్తాడు తెలుసా? పరలోకం అన్నవా నీ పని అయిపోయిందే, నిత్య జీవం అంటున్నావా నీ పని అయిపోయిందే, సేవ అంటున్నావా నీ పని అయిపోయిందే, సువార్తకి వెళ్తాను అను, ఇంట్లో వాళ్ళతో సినిమాకి వెళ్తున్నాను నన్ను ఏమనరు, సువార్తకి వెళ్తున్నాను నన్ను, దేవుడికి ఇస్తున్నాను నన్ను, నేను దేవుడి కోసం బతకాలనుకుంటున్నాను అని అను. నువ్వు ఒకసారి వెంటనే స్టార్ట్ అవుతుంది. ఇదేంటి పరలోక పిల్లలు ఛాయలు కనబడుతున్నాయి, వాడు దిగుతాడు ఇక రంగంలోకి. ఎవరు? అపవాది. శోధించడం ప్రారంభిస్తాడు. ఆ శోధనలు తట్టుకోవడానికి నీకు ఏముండాలట? సహనం. ఏమంటే సహనం ఒకే రోజు వస్తుందా? మీరు చెప్పండి, ప్రాక్టీస్ చేయాలా? సహనం అనేది ఒకే రోజు వచ్చేస్తుందా? రాదండి. నేను సువార్త ప్రయాణాలు ప్రారంభించిన కొత్తలోనండి, మహా అంటే వారానికి ఒక రోజు సభకి వెళ్ళేవాడిని అండి, లేదు వారానికి 2 రోజులు వెళ్ళేవాడిని దూర ప్రాంతాలకి. నేను అప్పుడులోనండి, నాకు ఈ ప్రయాణాలు కొత్త కదా, దూరం ప్రయాణం చేసి రాగానే అలసిపోయండి, ఒళ్ళంతా పడుకుని 2 రోజులు లేవలేకపోయేవాడిని. తర్వాత రోజు ఎవరైనా ప్రార్థనకి రా, మీటింగ్కి రా అన్నారు అనుకోండి, నా వల్ల అవుతుంది బాబు, నేను రాలేను, నేను లేగలేకపోతున్నాను. అంటే ఆ పెయిన్, శరీరం పెడుతున్న బాధను తట్టుకోవడానికి, సహనం ఓర్చుకోవడానికి నాకు టైం పట్టింది. నెమ్మదిగా వారానికి ఒకసారి 2 సార్లు వెళ్ళేవాడిని. వారం అంతా వెళుతున్నప్పుడు నెల అంతా వెళుతున్నాను, ఇప్పుడు సంవత్సరం అంతా వెళుతాను. ప్రయాణాల మీద ప్రయాణాలు చేస్తున్నా, శరీరం బాధ పెడుతున్నా, దాన్ని తట్టుకోవడం అలవాటుగా
మారిపోయింది. ఇలా సువార్తలో దేవుడి కొరకు బాగా వడబడుతున్నప్పుడు రకరకాల నిందలు ఉంటాయి, హింసలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అవి నాకు తగులుతున్నప్పుడు స్టార్టింగ్లో బాగా బాధగా అనిపించేది. తగిలి 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 ఇప్పుడు ఎలాగైపోయిందంటే బండ మారిపోయింది. మీరు ఏమైనా అనుకోండి, నేను సువార్తకి వెళ్తాను, దేవుడి కోసం బ్రతుకుతాను. చూసారా, ఈ సహించటం అనేది ఒకే రోజు వస్తుందా? రాదండి. సహనాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి. ఓర్మి కావాలి పరలోకం చూడాలనుకున్నప్పుడు. ఏప్రిల్కి రాసిన పత్రిక తీయండి, మంచి మాట చూపిస్తాను మీకు. 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. చూసారా ఎంత బాగా రాశాడు? ఓరిమి అంటే ఓర్పు, సహనం. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? దేవుడు మనకు చేసిన వాగ్దానం నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అన్నది దేవుడు మనకు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం నువ్వు పొందాలి అన్నా, దేవుడి ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చాలి అన్నా నీకేం అవసరమట? ఓర్మి, సహనం, ఓర్పు. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11. ఎవడైనాను క్షమించండి, మొదటి అధ్యాయం అనుకుంటా చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక సహించిన వారు ధన్యులు అని ఉంటుంది. 12వ వచనం అండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. యాకోబు 1:12 చదివారండి. సహించిన వాడు ఏమవుతాడట? ధన్యుడు. ఆ సహించి కష్టాలను ఏమంటే బాధలను అన్నిటినీ సహించుకున్నవాడు పరలోక రాజ్యాన్ని చూస్తాడట. 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం, ఇదే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవముకునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. విన్నామా? యోబు గారి సహనాలు విన్నామా లేదా? విన్నాం. యోబు గారు గొప్పోడని చప్పట్లు కొడతాం అంతే మనం. మరి యోబు గారికి వచ్చిన సహనం నీలో ఏది? యోబు గారికి వచ్చిన కష్టాలన్నీ తట్టుకునేంత మనసు నీకేది? దేవుడి నిమిత్తం చిన్న కష్టం రాగానే, చిన్న శ్రమ రాగానే అల్ప విశ్వాసం వచ్చి దేవుడిని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు తప్ప ఓర్చుకునే వాళ్ళు లేరు దేవుడి కోసం. ఓర్మి, సహనం కూడా అవసరం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అక్కడికి వచ్చేయండి. ఏమండి, పేతురు గారు రాసిన 2వ పత్రికకు వచ్చేయండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సహనము అంటే మీకు అర్థమైంది కదా, ఓర్పు. నెక్స్ట్ వచ్చింది చూడండి. ఇలా సహించిన వాడట, అన్నిటినీ సహించుకునేవాడట, సహనమునందు భక్తి. ఎక్కడో వచ్చింది చూడండి చివరి భక్తి. విశ్వాసం ఉంటే విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనం, సహనమునందు ఎక్కడుంది భక్తి? చూసారా, నీకు సహిస్తేనే భక్తిపరుడుగా మారుతావు. సహించను అంటే భక్తిహీనుడిగా మిగిలిపోతావు. భక్తి అంటే ఏంటి ఇంతకీ? యాకోబు గారు రాసిన పత్రిక చూడండి. ప్రతిదానికి అర్థం ఉందండి బైబిల్లో. ప్రతిదానికి డెఫినేషన్, నిర్వచనాలు రాశాడు. ఇంతకీ భక్తి అంటే ఏంటి? భక్తిపరుడిగా నేను ఉండటం అంటే ఏంటి? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నువ్వు సహించిన వాళ్ళలో భక్తి వస్తుందట. దీనికి దానికి ఒక కనెక్షన్ ఉంటే చెప్తాను ఇప్పుడు నేను. యాకోబు 1:27 చదవండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, నువ్వు అనుకున్నది భక్తి కాదు, దేవుడు చెప్పింది భక్తి. ఆ భక్తి ఉందో లేదో చూసుకో. భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు,
ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి. చూసారా, పైనుంచి ఒకసారి నేను చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. నీకు ఆశా నిగ్రహం ఉండాలి అంటే లోకంలో ఉన్న వాటిని ఆశించకూడదు. నెక్స్ట్, ఆశా నిగ్రహమునందు సహనం. కష్టాలు కన్నీళ్ళు వస్తున్నప్పుడు నువ్వు తట్టుకుంటుంటే అప్పుడు నీలోకి వస్తుంది భక్తి. భక్తి అంటే ఏంటి అర్థం? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, వారి ఇబ్బందుల్లో నువ్వేం చేయాలి? పరామర్శించాలి. అంటే సంఘంలో ఉన్న సహోదరుల్లో ఎవరైనా విధవరాళ్ళు ఉన్నారా? దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి నీకు ఉన్న దాంట్లో నువ్వు త్యాగం చేసే మనసు నీకు రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ఆశా నిగ్రహం ఉంటే త్యాగం చేయగలుగుతావు. లోకంలో ఆశ ఉన్నవాడు సహోదరుడికి ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు లోకాశలు ఉన్నవాడు విధవరాలకి ఏమైనా ఇవ్వగలుగుతాడా? బాధపడినా నేను నిజం చెప్తానండి, అందరు నా వైపు చూడండి. మన చర్చెస్లో, కొన్ని చర్చిల్లో డిసెంబర్ 25కి కానీ జనవరి 1వ తారీఖు కానీ చీరలు పంచిపెడతారండి. పంచిపెడతారా? పంచిపెడతారు. ఎవరికి పంచుతారు? ఎవరు పంచుతారమ్మా? పేదవాళ్ళకి పంచుతారు కదా. పంచరా? పంచారా లేదా? పంచారు. వెరీ గుడ్, మంచిది, పంచటం. ఈ పంచిన చీరలు ఏవైతే ఉన్నాయో ఇవి కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు షాప్ వాడిని ఏమని అడిగారు? ఏమడిగారు తెలుసా? పెట్టుబడి చీరలు చూపించు. నిజమా కదా? ఏ చీరలు? పెట్టుబడి చీరలు. అంటే అవి పెట్టడానికి తప్ప కట్టుకోవడానికి పనికిరావని అర్థం. నిజమా కదా చెప్పండి? నేను మాట్లాడుతున్న తప్ప రైటా? పెట్టుబడి చీరలా అంటే కట్టుకోవడానికి కాదా? పెట్టామన్న పేరుగా ఆ విధవరాలు పట్టుకెళ్ళి చీరది వచ్చింది, దేవుడి పిల్లలు నాకు చీరెట్టారని ఏమంటే ఆ ముసలావిడ పాపం, ఆ వృద్ధురాలు దేవుడు పిల్లలు నాకు చీర ఇచ్చారని అలా పట్టుకెళ్ళి అలాగ ఓపెన్ చేసి ఒక్కసారి కట్టుకుని అలా నీటిలో వేసిందంటే పైకి లేపేసరికి ఏముండదు అందులో జీవం. కలర్ ఉంటే కలర్ అంతా దిగిపోద్ది. ఒక్కసారైనా నీకు మళ్ళీ కట్టుకోలేదు ఆవిడ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అంటే నువ్వు కట్టుకునే చీర అని అర్థం. పెట్టుబడి చీరలు ఎడుతున్నావు ఏంటి? పెట్టుబడి చీరలు, పెట్టుబడి బట్టలు, ఇదేంటండి ఇది? చిచ్చి అసహ్యం. దేవుడికి తెలుసా ఇది? నువ్వేమో 5,000 చీర కట్టుకుంటావా? నువ్వేమో 2,000 చీర కట్టుకుంటావా? పెట్టేవాడికి 50 రూపాయలు చీర ఎడతావా? ఎంత ఉంటాయండి అవి? నాకు చీరల రేట్లు తెలీదు. ఎంత ఉంటాయి అవి? ఎంత ఉంటాయండి? అక్క చెప్తుంది 150 రూపాయలు. ఏడు నువ్వేమో 1000 రూపాయలు చీర పండక్కి జనవరి 1కి. నిజం చెప్తున్నానండి, 1000 రూపాయలు తక్కువ ఎవరైనా చీరలు కొనుక్కుంటున్నారండి? ఇప్పుడు పండక్కి 1000 రూపాయలు తక్కువ ఎవరైనా చీర కొనుక్కుంటున్నారా? నేను తక్కువ చెప్తున్నాను, నాకు తెలిసి 700, 800, 1000 రూపాయలు చీర ఎవరు కొనుక్కోవాలన్నా మినిమం బడ్జెట్ అది. నువ్వేమో 700, 800, 1000 కొనుక్కుంటావా? చర్చిలో ఉన్న పాపం వృద్ధురాలకి, పేదావిడికి 150 రూపాయలు చీర ఎడతావా? అదే 150 రూపాయల చీర నువ్వు ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నీకు ఎడితే నువ్వు కట్టుకుంటావా? నిజాలు మాట్లాడండి. కట్టుకోకపోగా నాకు తెలిసి 10 సంవత్సరాలు తిడతారు వాళ్ళని, ఆ 150 చీర ఎట్టిన వాళ్ళని. ఎంత పిసిని కొట్టోళ్ళండి, ఎంత దరిద్రమైన చీర. ఈ ఆడపిల్లలు అసలు చీర దగ్గర పొరపాటు జరిగిందంటే వీళ్ళు తరతరాలు గుర్తెట్టుకుంటారు నాకు తెలిసి. తరతరాలే ఇంక ఇది. ఇప్పుడు తెవలదు కథ ఇది. ఇంక ఎవరి ఇంటికి వచ్చినా సరే ఆ చీర చూపిస్తారా, స్టోరీ అంతా చెప్తా ఉంటారు. 150 రూపాయలు, 150 రూపాయలు, 150 రూపాయలు. తట్టుకోలేరు. నన్ను అవమానపరిచారు, చీప్ చీర ఎట్టారు నాకు. మరి నువ్వు పెడుతున్నావు చర్చిలో? తప్పు కదా అది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను పరామర్శించండి అంటే నీవు ఈ లోక సంబంధమైన లోక ఆశను చంపుకుని నీ దాంట్లో ఉన్న దాంట్లో బెస్ట్ పెట్టు, మంచిది పెట్టు. లేదా పెట్టడం మానే. మళ్ళీ చెప్తున్నాను, నీకు లేదనుకో పెట్టడం మానే. కానీ పనికిరాని పెట్టి వాళ్ళని ఏం చేయకూడదు, మనం అవమానపరచకూడదు. ఎంత బాగా రాశాడు చూసారా? భక్తి అనగానే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వాళ్ళ ఇబ్బందుల్లో నువ్వేం చేయాలి? పరామర్శించడం అంటే నీ వలనైనా సహాయం వాళ్ళకి చెయ్యి. అలా చేస్తూ తర్వాత మాట ఏముంటుందంటే అక్కడ నెక్స్ట్ భక్తిలో రెండో పార్ట్ ఏంటంటే ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ లోక సంబంధమైన పాపాలు అంటకుండా కాపాడుకోవాలి. భక్తి అనగానే ఏంటనుకుంటున్నావు? సోమవారం వెళ్ళి పాపం చేస్తాను, ఆదివారం మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి రొట్టె ద్రాక్షాసం తీసుకుంటాను, ఇది అనుకుంటున్నావు ఏంటి భక్తి జీవితం అంటే? లోతు నీతిమంతుడు ఎక్కడ కాపురం పెట్టారు వెళ్ళి?
నీతిమంతుడైన లోతు కుటుంబం కాపురం ఎక్కడ పెట్టింది? సొదొమ గొమొర్రా పట్టణాల్లో పెడితే ఆ రోజు పిల్లలు పెద్దలు ఏమన్నా వృద్ధులు లేరు, చంటి పిల్లలు లేరు, యవనస్తులు లేరు, అందరూ పచ్చి వ్యభిచారం చేస్తుంటే నీతిమంతుడైన లోతు వాళ్ళతో కలిసాడా? కలవలేదు. నీతిగల తన మనస్సును ప్రతిరోజు ఏం చేశాడట? ఆ సమాజాన్ని చూసి నొప్పించుకున్నాడు, బాధపడ్డాడట. చిచ్చి వ్యభిచారం చేస్తున్నారు ఇట్రా, పాపాలు చేస్తున్నారు ఇట్రా. భక్తిపరుడు భక్తిహీనులతో కలవడు. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే ఈ లోక సంబంధమైన మాలిన్యం నీకు అంటకూడదు, పాపం నీకు అంటకూడదు, దురాశలు నీకు అంటకూడదు, మోసాలు నీకు అంటకూడదు, అన్యాయాలు నీకు అంటకూడదు. చిచ్చే నేను క్రైస్తవునండి, ఈ పాపానికి నేను రాను, ఈ అన్యాయానికి నేను రాను, ఈ అక్రమం నేను చేయను, ఈ పాపంలోకి నన్ను లాక్కండి, నేను రాను, నేను పరిశుద్ధుడిని, పరలోక సంబంధమైన పిలుపు పొందిన వాడిని, పరలోకానికి వెళ్ళడానికి భక్తిని ప్రాక్టీస్ చేస్తున్న వాడిని నేను రాను అనాలి. మారు అలా దూరంగా మారు ఆ పాపాలకి, లోకానికి. ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? మనం అనుకున్నంత ఈజీ కాదండి పరలోకం వెళ్ళటం. ఇవన్నీ ప్రతిదినము ప్రాక్టీస్. ఒక్కో దాన్ని వదులుకుంటూ ఒక్కో దాంట్లో గొప్ప వాళ్ళం అవుతూ. భక్తి అనగానే విధవరాళ్లను ప్రేమించాలి, దిక్కులేని పిల్లలను ప్రేమించాలి, మస్ట్ అండ్ షుడ్గా. లోక సంబంధమైన పాపాలకు దూరంగా ఉండు. అపవిత్రమైన మాటలు. ఏమండి ఈరోజు సమాజం ఎలా మారిపోయిందంటే ఎవడు నోరు తెరిచిన బూతులండి. చిచ్చి అసలు అసహ్యం వేస్తుంది. చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, బూతులు. మధ్యకాలంలోనండి ఆ న్యూస్లో కూడా చూపించారు ఒక బుడ్డోడు, ఇక్కడ వెస్ట్ గోదావరి సైడే, ఏంటండి బుల్లురాజు, ఆడి పేరు బుల్లురాజు అట. మీరు కూడా టీవీలో మొక్కలు చూసుంటారు, సినిమాలు చూడమని చెప్పండి, దరిద్రం అని అసలు చూడకండి. వాడి గురించి న్యూస్లో ఇంటర్వ్యూలు వేస్తుంటే ఈడెవడరా ఈ బుడ్డోడికి ఇంటర్వ్యూ, ఇంతే ఉన్నాడు, ఇంతలాగా చిన్న వయసే, ఈడిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఈడేం చేశాడని ఇంటర్వ్యూ ఓపెన్ చేస్తే అక్కడ చెప్పిన డైలాగులు ఇక్కడ చెప్పు అంటున్నాడు యాంకర్. ఆడల అమ్మని తిడతాడట, వాళ్ళ నాన్న తిడతాడట, ఊరి మీద వచ్చిన పెద్దోళ్ళు అందరిని తిడతాడట. ఈడు హీరో ఇప్పుడు బుడ్డోడు. ఇటు వెళ్తుంది సొసైటీ. చిన్నోడిని తిట్టమని నేర్పిస్తావా? చిన్నోడికి బూతులు నేర్పిస్తావా? చిన్నోళ్ళని పెద్దోళ్ళ మీద తిరగబడమని నేర్పిస్తావా? ఏంటండి ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఆ కుర్రోడు చేసిన తప్పు అన్నారా? అందరూ చప్పట్లు కొట్టారా? చప్పట్లు కొడుతుంది. ఇప్పుడు అదే సీన్ మీ పిల్లోడు చూస్తే బాగా ఆలోచించండి. బుల్లిరాజు గారు తిరిగితే చప్పట్లు కొట్టావు కదమ్మా, నేను తిరిగితే తిడతాను వీడు అంటాడు. వీడు ఏమైపోద్ది మీ ఫ్యామిలీ, ఏమైపోద్ది మీ కుటుంబం? కనుక ఈ లోక సంబంధమైన మాలిన్యం, లోకపు పోకడలు మీ పిల్లలకు అంటుకోకుండా చూసుకోండి. అదేదో ఫ్యాషన్ అనుకోకండి, పాపం అది, నేరాలు అవి, దేవుడు అసహించుకునే గుణాలు అవి, అవే లోకానికి ఫ్యాషన్ అయ్యాయి ఇప్పుడు. ఆ లోక సంబంధమైన మురికి మాలిన్యం మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకి అంటుకోకుండా చూడండి. బూతులు ఏమండి, ఆ ఎక్స్పోజింగ్లు, ఆ భయంకరమైన చేష్టలు మీ పిల్లల కళ్ళల్లో పడకుండా చూసుకోండి. ఫోన్లు ఇవ్వకండి, టీవీలు చూడనివ్వకండి. దరిద్రం అండి లోకం అంతా. ఈరోజు మళ్ళీ చెప్తారు దరిద్రం. ఇంట్లో కేబుల్ కనెక్షన్ అందరూ కట్ చేయండి. క్రైస్తవుడి ఇంట్లో కేబుల్ కనెక్షన్ కట్ చేయండి, వద్దది, అది భయంకరమైన పాపం. అది మళ్ళీ చెప్తున్నాను. మేము అప్పుడప్పుడు సెల్ ఫోన్ ఆన్ చేస్తుంటేనే న్యూస్లో ప్రపంచంలో ఏం జరుగుతుందని సెల్ ఫోన్లో ఆన్ చేస్తుంటేనే చూడలేకపోతున్నాం. టీవీలో ఏముందండి, భయంకరమైన పాపాలండి అవన్నీ. పిల్లలు పాడైపోతారండి. పిల్లలు చిన్ననాటి నుంచి ఎలా మారిపోతున్నారంటే ఆ టీవీలో అంత తిరగబట్టం, అంత హింస, అంత పోరాటాలు, అంత భయంకరమైన బూతులు, నేరాలు, తిరుగుబాటు, ఇదే ఉంది. సీరియల్ పెట్టిన అదే, సినిమా పెట్టిన అదే, షోలు చూసిన అదే. పిల్లలు నాశనం అయిపోతారు, జాగ్రత్త. పిల్లలు మీకు దక్కరు, జాగ్రత్త. ఈ లోక మాలిన్యం తనకు అంటకుండా తాను ఏం చేయాలి? భక్తిపరుడు కాపాడుకోవాలి. నువ్వు సినిమాలు చూసి, నువ్వు సీరియల్ చూసి, నువ్వు కేబుల్ కనెక్షన్ పెట్టుకుని పక్కపక్క నవ్వుతూ ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న అనిజనులు ఏమనుకోవాలి నిన్ను చూసి? మన వాళ్ళే వీళ్ళు కూడా అనుకుంటారు వాళ్ళు అంతే. కాకపోతే ఎక్స్ట్రాగా ఆదివారం గుడికెళ్ళి వస్తారు. వీళ్ళు మన బ్యాచ్ అనుకుంటున్నారు. వాళ్ళకి నువ్వు వెళ్ళి ఏం చెప్తావు? వాక్యం మన దగ్గర ప్రార్థన పెట్టుకున్నాను రాండి అంటే, ఆ సీరియల్ వస్తుందక్క, రోజు నువ్వు చూస్తావు కదా, ఈరోజు కట్టేసేవంటది ఆవిడ. ఏం చెప్తావు వాళ్ళకి దేవుడి గురించి? నువ్వు నీ క్రెడిబిలిటీ ఏది? నీకు ప్రత్యేకత ఏది? నేను లోకానికి దూరంగా బతుకుతానంటే, చిచ్చే నేను అలాంటి పనులు మా ఇంట్లో చేయనండి, రా మా దగ్గరికి రా, పరిశుద్ధుడి దగ్గరికి రా అనగలవా? లోక మాలిన్యం, లోకంతో అంటకాగి, లోకంతో కలిసిపోయి, లోకస్తులతో ఒకటిగా బ్రతుకుతూ నువ్వు మరలా ప్రార్థన దేవుడు అంటే ఆ లోకం నిన్ను ప్రత్యేకంగా ఎందుకు చూస్తుంది? నీ ప్రభు దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ ప్రభు యొక్క ప్రత్యేకత వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఒకసారి ఆలోచించు. నేను చెప్పేది ఇది ఒకే రోజులో అయిపోదు. ప్రాక్టీస్ చేయి. ఒకదాన్ని కట్ చేయి, ఒకదాన్ని కట్ చేయి, తీసేయన్ని.
లోకానికి నిన్నేది దగ్గర చేస్తుందో, లోకంలో ఉన్న పాపం దేని ద్వారా నీ ఇంట్లోకి, నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి వస్తుందో కట్ చేయి, తీసేయి అన్నట్లని. భక్తిపరుడు లక్షణం ఇది. వెళ్ళిపోదాం అక్కడికి, టైం అయిపోతుంది, అక్కడికి వెళ్ళిపోదాం. వచ్చేయండి అక్కడికి. భక్తికి ముందు చదవండి, సహనమునందు భక్తి. అంటే సహనపరుడికి ఆటోమేటిక్ ఏమొస్తుంది? భక్తి. నెక్స్ట్ భక్తిపరుడు అయ్యాడు, నెక్స్ట్ అమర్చుకోవాల్సింది ఏంటి? భక్తి యందు సహోదర ప్రేమ. ఇది చాలా పెద్దదండి. టైం అయిపోయింది, చివరికి వచ్చింది ఇది. భక్తిపరుడు కట, దేవుణ్ణి ప్రేమించిన వాడికటండి సహోదరుడు అంటే పిచ్చి ప్రేమ ఉండాలండి. పిచ్చి ప్రేమ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నీ చుట్టుపక్కల నీతో పాటు దేవుడు పనిచేస్తున్నవాడు, నీ కొరకు ప్రభు, నీలాగే ప్రభులోకి వచ్చిన వాడి మీద నీకు అమితమైన ప్రేమ ఉండాలి. కారణం ఏంటంటే, నా ప్రభు దగ్గరకు వచ్చాడు, నా రాజు యేసుక్రీస్తుల వారిని అంగీకరించాడు, నా దేవుడు నిత్యరాజ్య పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నవాడు. మేమిద్దరం పరలోకానికి వెళ్తున్నాం, మేమిద్దరం ప్రయాణం అవుతున్నాం, మేమిద్దరం ప్రయాణం చేస్తున్నాం, మేమిద్దరం పరలోకానికి వెళ్ళిపోతున్నాం. నాతో పాటు వచ్చాడు ఈ తమ్ముడు, నాతో పాటు వచ్చింది అక్క, నాతో పాటు వచ్చాడు ఈ అన్నాని. ఆ పరలోక రాజ్యపు ప్రయాణంలో నేను పైన చెప్పిన లక్షణాలన్నీ జ్ఞానం నేర్చుకుంటూ, సహించుకుంటూ, లోకాశలను చంపుకొని పరలోకము, ఆత్మ అని ఎవరైతే బ్రతుకుతున్నారో అలాంటి సహోదరుల మీద నువ్వు మిక్కటమైన ప్రేమ చూపించాలి. ఇది భక్తిలో ఒక భాగం. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. భక్తిలో ఒక భాగం, ఖచ్చితంగా నువ్వు సహోదరుని ప్రేమించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక వచనం చూపిస్తాను, త్వరగా రాసుకోండి. మొదటి అధ్యాయం 22వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతుడగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏ ప్రేమట? నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. సరే, ఏమన్నా ఎంత మంచి పదాలు చూసారు అవి. నిష్కపటమైన సహోదర ప్రేమ, ఇది కలిగి ఉండాలి భక్తిలో ఒక పార్ట్ ఇది. లోకంలో ఉన్న ప్రేమలో కపటం ఉంటుందండి. లోకంలో ఎవడైనా వాడిని ప్రేమిస్తున్నాడు అంటే వాడి ప్రేమలో కపటం ఉంటుంది. యవనస్తులు ప్రేమ అంటారు, వాళ్ళు ఉత్తిదే. వీళ్ళ శరీరం ఆ శరీరాన్ని కోరుకుంటుంది, ఆ శరీరం వీళ్ళ శరీరాన్ని కోరుకుంటుంది కనుక దానికి ప్రేమ అని పేరు పెట్టి విచ్చలవిడిగా పాపం చేస్తారు, వ్యభిచారం, జారత్వంలోకి వెళ్ళిపోతారు యవనస్తులు. అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. అది ఇక లోకంలో మీరు ఏ బంధాన్ని చూసుకున్నా ప్రస్తుతం అన్నీ కూడా కల్మషం అయిపోయిన బంధాలు. తల్లి పిల్లని చంపుతుంది, పిల్ల తల్లిని చంపేస్తున్నారు. చూడటం లేదు వార్తలు మీరు? హైదరాబాద్లోనండి అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారండి. తల్లి 3 పిల్లలకి పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. మీరు చూసారు మొన్న వార్త, హైదరాబాద్లో పెరుగన్నంలో విషం పెట్టి చంపిందండి. తల్లి ప్రేమ ఏమైపోయింది చెప్పండి? ఇప్పుడు కల్మషం అయిపోయింది, కలంకితం అయిపోయింది. మరో తల్లి ప్రకాశం జిల్లా ఖమ్మం దగ్గరండి, చిన్న కొడుకు ఆస్తి అడుగుతున్నాడని ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడట. వాడికి ఆస్తి పంచడం ఇష్టం లేక మిగతా 2 కొడుకులతో కొమ్మక్క అయిపోయింది. తల్లి ముసలావిడండి, 70 ఏళ్ళు ఉంటాయి. చిన్న కొడుకుని ముక్కలుగా నరికించిందండి. నరికించి బస్తాల్లో పెట్టి చెరువులో పడేంచేసింది సొంత తల్లి. కల్మషం అండి. అన్ని బంధాలు ఈరోజు కల్మషం. అన్ని బంధాలలోనికి డబ్బు, అన్ని బంధాలలోనికి భయంకరమైన అక్రమ సంబంధాలు చోటు చేసుకున్న ఈ కాలంలో క్రైస్తవుడిగా నిన్నంటున్నాడు, నీ పక్కన కూర్చున్న సహోదరుడు కులం ఏంటి అని అడక్కో, మతం ఏంటి అని అడక్కో, ప్రాంతం ఏంటి అని అడక్కో. సహోదరుడు క్రీస్తుని అంగీకరించాడు, వాడు నువ్వు కల్మషం లేని ప్రేమతో వాడు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. కానీ క్రైస్తవుల ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? ఇది మనోడేనా అంటారు చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా. మనోడేనా అంటే నిజాలు మాట్లాడుకుందాం. మనోడేనా అంటే మన కులపోడేనా? కులం ఏంటి అంటే ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా గజ్జిపోలేదు. ఇంకా అది గజ్జది, కులం గజ్జి లాంటిది, దురద పెడతానే ఉంటుంది, తగ్గదది ఎన్ని మందులు వేసినా. కుళ్ళది. ప్రభులోనికి వచ్చాడు అంటే మనవాడు, ప్రభులోనికి వచ్చాడు అంటే పరలోకానికి సిద్ధపడుతున్నవాడు, పరలోక రాజ్యానికి హక్కుదారుడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కులం అంటున్నావంటే నీకు ఇంకా గజ్జి తగ్గలేదు. ఇంకా పేర్లు చెప్పకూడదు. పెద్ద పెద్ద సేవకులు చివరి మళ్ళీ కులాలు, తోకలు, కులగజ్జి తగ్గలేదు. చూసారా? కులం 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 కంపండి, కంపు కొడుతుందండి. కంపు కొడుతుంది. కొన్ని చోట్ల
ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆరాధనట. పెద్ద కులస్తులకు ఒక ఆరాధనట, చిన్న కులస్తులకి మరొక ఆరాధన. సంఘమా అది? సంఘమా? పరలోకానికి వస్తారా వీళ్ళు? ఇంకా ఏమండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే చెప్పుకోవడానికి ఎంత బాధ వేస్తారు. అందులో పబ్లిక్గా చెప్పడానికి ఎంత బాధ వేస్తుందంటే, లోకంలో ఒక సామెత ఉంటుంది, కుక్క బుద్ధి ఎక్కడ బయటపడుతుందట? మొక్క దగ్గర. విన్నారా సామెత? కుక్క బుద్ధి మొక్క దగ్గర బయటపడుతుంది. అప్పటి వరకు మామూలుగా ఉంటుంది కుక్క. దానికి ఒక మొక్కేసి వెనకాల వెళ్ళిలా చెయ్యి, మొక్కేసినోడు చెయ్యి పీకేద్దు, నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నా వేయటరా అని. లేదా మొక్కేసిన దగ్గర కనుక 2 కుక్కలు ఉన్నాయనుకోండి, ఇంక అయిపోయినట్టే, యుద్ధమే జరుగుతుంది అక్కడ, రెండో ప్రపంచ యుద్ధం. అంటే కుక్క బుద్ధి బయటపడిపోద్ది. అప్పటి వరకు సైలెంట్ కూడా మృగం అయిపోద్ది ముఖం చూడగానే. క్రైస్తవుల బుద్ధి ఎక్కడ బయటపడుతుంది చెప్పనా? ఎక్కడ బయటపడుతుంది? అమ్మాయికి పెళ్లి చూడాలి బ్రదర్ అంటాడు, మా అమ్మాయికి కొంచెం సంబంధం చూడండి బ్రదర్ అంటాడు. అలాగనే చూద్దాం మంచి అబ్బాయిని అంటే, కొంచెం మా ఊళ్ళని చూడండి బ్రదర్. ఎవరినట? మా ఊళ్ళు అంటే అదే క్రైస్తవుల కదా చూస్తా. అది కాదు బ్రదర్, మా ఊళ్ళు కొంచెం, మా ఊళ్ళకి పట్టింపు నాకు లేదు కానీ అంటాడు. మళ్ళీ స్టిక్కర్, ఇది కవరింగ్ అనమాట. యాపిల్ పండ్లు కుళ్ళిపోతే డ్యామేజ్ అయిన దగ్గర కనపడకుండా స్టిక్కర్ వేస్తాడు పైన. ఈడు కుళ్ళిపోయాడు, పై కనపడకుండా ఏమంటాడంటే, నాకేం లేదు బ్రదర్, కొంచెం మా వెనకాల. నీ వెనకాలని ఒప్పించలేని నువ్వేం వస్తావు పరలోకానికి? పిరికోడివి. నీ వెనకాల వాళ్ళకున్న కులం గజ్జిని కడగమని కదా నిన్ను ప్రభు కడిగాడు. మా వాళ్ళు అంటున్నావు మళ్ళీ స్టిక్కర్లు అనమాట. ఈ పైకి స్టిక్కర్లు వేసుకుని భక్తి పరుల్లాగా యాక్టింగ్లు చేయటం. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులం కావాలి, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అది వదలరు. మళ్ళా ఏమంటే చక్కగా ఆదివారం రాగానే గుడికి వచ్చి మేము పరిశుద్ధులమే పరలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు? సహోదర ప్రేమ లేదు నీకు. సాటి సహోదరుడు కులంతో పనేంటి? సాటి సహోదరుడు ప్రాంతంతో పనేంటి? సాటి సహోదరుడు పట్ల ప్రేమ కదా. ఎలాంటి ప్రేమ చూపించమన్నాడు తెలుసా? కిందకి రండి ఒకసారి, అక్కడే 4వ అధ్యాయానికి రండి, 8వ వచనం. ఇదే పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనానికి రండి. 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలట సహోదరుడి మీద? మిక్కటమైన ప్రేమ, మిక్కటమైన ప్రేమ. ఏమైపోతాడో నా సహోదరుడు, ఏమైపోద్దో, చర్చకు వస్తున్న మా అక్క ప్రమాదంలో పడిపోయింది, యాక్సిడెంట్ అయిందట, కాలు ఇరిగిపోయిందట, రోజు ఆరాధనకు వచ్చి అక్క ఆరాధనకు రాలేదు, పరుగున అక్కను చూడడానికి ఏమైనా వెళతానవా? నీకు కలిగిన సహాయం ఏమైనా చేస్తానవా? అక్కను లేపి మరలా సన్నిధికి వచ్చేంత వరకు నువ్వు ఆవిడ మర్చిపోలేకపోతున్నావా? నిజంగా చెప్తున్నానండి, నేను నాకు తెలిసిన సహోదరులు ఎవరికైనా అనారోగ్యం పడిపోతేనండి, నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు లేచి దేవుడు పనిచేసేంత వరకు నా వల్లనైన సహాయం నేను చేస్తాను. ప్రతిరోజు ప్రార్థనలు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాను. పడిపోయారు తండ్రి నీ పని చేసేవాళ్ళు, సహోదరుడు పడిపోయాడు తండ్రి రోగంతో, సహోదరుడు పడిపోయింది తండ్రి కష్టంతో, లేపు తండ్రి, లేపు తండ్రి, లేపు తండ్రి. ఏమంటే మనవాళ్ళండి ప్రభువులోకి వచ్చారంటే మనవాళ్ళండి. మీరు వెనక ముందు చూడకండి. ప్రభువు నమ్మానడా మనోడు, నావాడు, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, ఇలా ప్రేమించటం కనుక మీరు ప్రారంభిస్తే మీరు పరలోక రాజ్యానికి హక్కుదారులు. ఓ మాట అడుగుతారండి, కులమొద్దు, మతమొద్దు, ప్రాంతమొద్దు అని ఎందుకంటున్నాం తెలుసా? ఇప్పుడు పరలోకానికి మన కులస్తులే వస్తారా, అన్ని కులాలు వస్తాయా? నిజాలు మాట్లాడుకుందాం. మీ కులస్తులే వస్తారా పరలోకానికి? పోని పరలోకం వెళ్ళిన తర్వాత మా కుల వాళ్ళందరికీ ఒక కాలనీ ఇచ్చేయండి అంటే ఇస్తాడేట ఆయన? ఇస్తాడా? కులం వదిలేయమని కదా నిన్ను ఇక్కడికి నడిపించాడు, వద్దంటున్నాడు కదా అవన్నీ. క్రీస్తు యేసునందు ఎవడు బాప్తీసం తీసుకుంటారో అందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదమును ఆయనకి లేనప్పుడు నీకెందుకయ్యా పోవట్లేదు మనసులోంచి? అది ఆయనకే కులం లేనప్పుడు నువ్వెందుకయ్యా మనుషులు పెట్టిన కులాన్ని లోపల పెట్టుకుని వదులుకోలేకపోతున్నావు? దాన్ని వద్దండి, అసహ్యం అండి దేవుడికి. ఇది సహోదరుడి ప్రేమ మీద కల్మషాన్ని నింపుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సహోదరుడిని కపటం లేకుండా, కల్మషం లేకుండా ప్రేమించన్నాడు. కానీ నువ్వు కులాన్ని చూసి ప్రేమిస్తున్నావా, వీడి మావాడానని కపటం వచ్చింది అందులోకి, పట్టేస్తాడు దేవుడు గీత. చిచ్చి వీడి ప్రేమలో ఒరిజినాలిటీ లేదంటాడు. కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, లేదా నీకు సాయం చేశాడనో, లేదా నీ వాడనో, నీ ఇంటి పక్కోడనో, నువ్వు రకరకాల కారణాలతో ఒకడిని ప్రేమించి ఒకడిని ద్వేషిస్తున్నావంటే అది నిష్కపటమైన ప్రేమ కాదు, అది గీత కనపడుతుంది దేవుడికి. ఊరుకోడు. ప్రేమిస్తే అందరినీ ప్రేమించు, అందరూ నా వాళ్ళు అనుకోవాలి. భక్తి పరుడికి
భక్తి యందు అమర్చుకోవాల్సింది ఏంటి? సహోదర ప్రేమ. వదిలేస్తాను, ఇక్కడ లాస్ట్ది వచ్చింది. సహోదర ప్రేమ యందు ఏముంది చివరిలో? దయ. ఎప్పుడైతే అందరి మీద ఏమంటే మనకి ప్రేమ వచ్చేసిందో, అందరి ఎడల మనకి ఏముంటుంది? దయ ఆటోమేటిక్గా వస్తుందంటే చివరిది. మీరు అమర్చుకోకపోయినా వచ్చి కూర్చుంటుంది అది. అందరినీ ప్రేమిస్తుంటే దయగలిగిన వాళ్ళంగా మారిపోవండి మనం. యేసుప్రభు అందరినీ ప్రేమించాడు, అందరి కోసం ఆయన ప్రాణం ఇచ్చేసాడు, అందరికి ఆయన రక్తం ఇచ్చాడు. అందుకే యేసుప్రభుకు ఉన్న పేరు ఏ పేరు? దయామయుడు. దయామయుడిని ధరించుకున్న వీడు దెయ్యమయుడు. అంతేనా? దయామయుడు ఆయన్నే ధరించాడు, కానీ వీళ్ళు ఇంకేముంది? దెయ్యమయుడు. ఆయన కరుణామయుడు, మేము కఠినాత్ములం. ఆయన ప్రేమామయుడు, మాకేమో ఎప్పుడు పగామయులు. మేము సెట్ అవ్వట్లేదు. చూసారు ఎక్కడ సెట్ అవ్వలేదు? చూసారు ఆయన స్వభావాలకి మన స్వభావాలకి, ఆయన లక్షణాలకి మన లక్షణాలకి ఎక్కడ సెట్ అవ్వదు. పైగా మనం అందరం ఏమని చెప్పుకుంటాం? క్రైస్తవులవి, పరలోక రాజ్య పిలుపు పొందాం. మాకేముంది? ఇన్విటేషన్ ఉంది, ప్రయాణమే గ్యారంటీ లేదు. ఇన్విటేషన్ అయితే అందరికీ ఉంది. నిత్యలోం చేసుకుంటారా బాబు, భక్తిని ప్రాక్టీస్ చేసుకుంటారా, ఈ గుణాలన్నీ సంపాదించండిరా, భూమి మీద ఉండగానే పర్ఫెక్ట్, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేంత అర్హత సంపాదించానని సంఘములో ఈ భక్తిని ప్రాక్టీస్ చేసి ఇవన్నీ నన్ను సంపాదించుకోమంటుంటే, నువ్వేమో వస్తున్నావు వెళుతున్నావు తప్ప ప్రాక్టీస్ ఏమీ స్టార్ట్ చేయలేదు. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడేమనిపిస్తుందంటే, ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి 3 రోజులు సభలకు వచ్చారు కదా, 3 రోజులు ప్రసంగాలు విన్నారు కదా, భక్తిని ప్రాక్టీస్ చేయడం అంటే బాగా నేర్చుకున్నారు కదా, రేపటి నుంచి స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. దేవుడు చెప్పిన స్వభావాలన్నీ సంపాదించడానికి ప్రాక్టీస్ చేయండి. నిజంగా చెప్తున్నానండి, మనమంతా, మీరు, నేను, అందరము మన తండ్రి ఎదుట పరలోక రాజ్యంలో హాయిగా ఆకలి దప్పికలు లేని లోకంలో, వడదెబ్బ లేని లోకంలో, బాధ లేని లోకంలో, ఎదురుగ్గా పరలోకంలో ఉన్న కన్న తండ్రి యేసుక్రీస్తుల వారిని, పరిశుద్ధాత్మ దేవుడిని అలా కల్లారు చూస్తూ నిత్యరాజ్యంలో మనం బ్రతికేస్తాం. 3-4 ముచ్చట మళ్ళీ చెప్తున్నాను, 60-70 ఏళ్ల జీవితం మాయలో పడకండి. ఆత్మను నిర్లక్ష్యం చేయకండి, ఆత్మీయ జీవితాలు నిర్లక్ష్యం చేయకండి. శరీరం మాయలో పడి దేవుడిని మర్చిపోకండి. శరీరం మాయలో పడి దేవుడి సన్నిధి మర్చిపోకండి, సంఘాలు మర్చిపోకండి, ఆరాధనలు మర్చిపోకండి, బైబిల్ చదువుకోవడం మర్చిపోకండి, ప్రార్థనలు మర్చిపోకండి. దేవుడి పనిని చేతికి ఏదైనా పని వస్తే ఆ పని చేయకుండా పనిలో నుంచి తప్పించుకోకండి. పోయే పాతాళంలో ఏ పని లేదు. కనుక భక్తిని ప్రాక్టీస్ చేయండి. భక్తికి కావలసిన ఈ స్వభావాలన్నీ ప్రతిదినము మీరు ఏం చేయాలి? సాధకం. భక్తిని సాధకం. చివరిగా ప్రారంభించిన మాట దగ్గర ముగించి ప్రార్థన చేసేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మన స్టార్ట్ అయింది అక్కడే. మొదటి రోజు స్టార్ట్ అయ్యాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకు ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను ప్రయోజనకరమగును. భక్తిని సాధకం చేసావా, దేవుడు చెప్పిన గుణాలన్నీ కనుక నువ్వు సంపాదించావా, నిత్యరాజ్యానికి నువ్వు వారసుడిగా మారిపోతావు. కనుక 3 రోజుల ప్రసంగాలు దయచేసి చెప్తున్నాను. ఈ 3 రోజులు చెప్పిన ప్రసంగాలు ఒక్కసారే వినండి. ఫస్ట్ రోజు, 2వ రోజు, 3 వరుసగా ఒకేసారి వినండి. మీకు దేవుడు ఎన్ని విషయాలండి జ్ఞాపకం చేస్తాడు. ఆత్మీయంగా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తాడు. పరలోక రాజ్యానికి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేస్తాడు. వాక్యం శక్తి కలిగింది. ఖచ్చితంగా అది నీ హృదయాన్ని తాగుతుంది. ఖచ్చితంగా నీలో మార్పు తెస్తుంది. ఆ శక్తిని ఆస్వాదించు. వాక్యంలో నా శక్తిని ఆస్వాదించు. శక్తిని లోపలికి తీసుకో. ఖచ్చితంగా నీ హృదయాలలో మార్పు తెస్తాడు దేవుడు. పాతవన్నీ తీసేస్తాడు. పాతవన్నీ దేవుడికి ఇష్టం లేని ప్రతి దాన్ని వాక్యం ద్వారా నీ హృదయంలోంచి తొలగించేస్తాడు. పరిశుద్ధుని చేస్తాడు, పవిత్రుని చేస్తాడు, భక్తిపరుని చేస్తాడు. పరలోక రాజ్యానికి నన్ను అందరినీ సిద్ధం చేస్తాడు. కానీ నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవుడు చెప్పిన ప్రతి మాటకు నువ్వు విధేయత చూపించాలి, లోబడాలి. దయ కలిగిన ఉండమన్నాడు దేవుడు. దయ కలిగిన దానిగానే, దయ కలిగిన వాడిగానే ఉండాలి. భక్తిపరుడుగా ఉండమన్నాడా? భక్తి ఉండాలి. సహోదర ప్రేమ ఉండమన్నాడా? ఉండాలి. అతనికి నచ్చకపోయినా నచ్చిన సహోదరుని ప్రేమించమన్నాడు కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇవన్నీ నేను చెప్పిన 8: విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు, నెక్స్ట్ ఆశానిగ్రహమునందు, నెక్స్ట్ ఏముంది? సహనమునందు
భక్తి, భక్తినందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. ఇవి ఎవరికైతే కలిగి విస్తరిస్తాయో వాళ్ళు నిత్యరాజ్యానికి వారసులు. నేను 3 రోజులు చెప్పింది ఇదే ప్రసంగం.